ఎనిమిదవ ప్రశ్న. 8 నిన్న అయిపోయినాయి. ఆత్మ లక్షణాలు నిరాకారం, వ్యాపకం, శాశ్వతం. గురువుగారు అంతకుముందు ఏం చెప్పారంటే ఆత్మ ఎలా ఉంటుంది అన్నదానికి నిరాకారం, ఆత్మ నిరాకారం, సాకారం కాదు, అది వ్యాపకం. ఏది నిరాకారం అయితే అది వ్యాపిస్తుంది. ఆకాశం నిరాకారం, అది వ్యాపకం. ఆకాశం లేని చోటు లేదు ఏమ్మా. పైగా అది శాశ్వతం. శాశ్వతం అంటే ఏమిటి? మన తాతగారు ఈ ఆకాశాన్నే చూశారు, మన ముత్తాత ఈ ఆకాశాన్నే చూశాడు. ఇది పోలే. మన తాత పోయినాడు, మన ముత్తాత కూడా పోయినాడు, కానీ ఇది ఉంది ఏమ్మా. ఇప్పుడు ఆకాశానికి 3 లక్షణాలు చెప్తున్నారు. గురువుగారు చెప్పారని శిష్యుడు అడుగుతున్నాడు. అయ్యా, ఆకాశం నిరాకారం, ఆకాశం వ్యాపకం, ఆకాశం శాశ్వతం అని మీరు అంటున్నారు కదా, అవన్నీ ఆత్మ లక్షణాలు కదా, ఆత్మకు అవే లక్షణాలు ఉన్నాయి. మీరు ఆకాశానికి కూడా అవే లక్షణాలు చెప్తున్నారు. అర్థమవుతుందా? ఆత్మకి లక్షణాలు ఇవే, అదే లక్షణాలు ఆకాశానికి కూడా ఉన్నాయి. మీరన్న మాటే. అటువంటిప్పుడు ఆకాశాన్నే మేము ఆత్మ అనుకోవచ్చు కదా. ఎందుకంటే ఏ లక్షణాలు అయితే దానికి ఉన్నాయో అని మీరు చెప్తున్నారో ఆ లక్షణాలు దీనికి ఉన్నాయి. అందుకని ఇదే అది అని మేము అనుకోవచ్చు కదా. మాకు ఆత్మ తెలియలేదు, ఆత్మను తెలుసుకోవాలి, ఎందుకు ఇట్లా మమ్మల్ని కష్టపెట్టమంటారండి? ఇప్పుడు మీరు ఏ లక్షణాలు చెప్పావో ఇవి ఆకాశానికి నేను చూపిస్తానంటే ఏమిటి? ఇది నిత్యత్వం ఉంది, ఇది ఎప్పటికీ ఉంది. మనుషులు పోతున్నా, జీవ జగత్తులు పోతున్నా, ఇది పోవటంలా, ఇది ఉంటుంది. అటువంటిప్పుడు మేము ఆకాశాన్నే ఆత్మ అని అనుకోవచ్చు కదా. ఇది ఆత్మ కాదు అని మీరు ఆత్మ ఇంకోటి అని మాకు ఎందుకు చెప్తున్నారు అని అడిగాడు. ఏమ్మా? జవాబు చెప్తున్నాడు. పరమాత్మ లక్షణాలు ఆకాశానికి ఉన్నాయని, అది ఆత్మ అవుతుందని నీవంటున్నావు. నువ్వంటున్న మాట ఏమిటంటే మీరు చెప్పారనే కదా వాడన్నాడు. నిజమే, నువ్వంటున్నట్టుగా అది కరెక్టే. కానీ ఆత్మకు ఈ 3 కాకుండా ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఆకాశానికి వర్తించవు. ఆకాశం వాటికి తను నిలబడలేదు. ఏమిటంటే అది ఆత్మకి ఇంకొక లక్షణం నీకు చెప్పాను, నువ్వు మర్చిపోయినావు. ఆత్మ లక్షణాలు ఏమిటంటే నేను ఉన్నానని నాకు తెలియాలి, ఈ ప్రపంచం ఉన్నదని కూడా నాకు తెలియాలి. ఆత్మకు 2 లక్షణాలు ఉన్నాయి ఎక్స్ట్రా. ఆ రెండిట్లో ఏమిటంటే తాను ఉన్నానని తనకు తెలియాలి. నువ్వు ఉన్నావా అని అడిగితే నేను లైట్ వేసుకుని కరెంట్ వచ్చాక నేను ఉన్నాను అని చెప్తానా ఎవరైనా? నువ్వు ఉన్నావా అంటే అసలు నేను లేను అనే అనుమానం ఎప్పుడైనా నీకు వస్తున్నదా? నేను అనేవాడికి లేను అనే అనుమానం రాదు. నేను ఉన్నాను అంటావు. నువ్వు ఉండడం ఒకటే కాదు, నీకు ఇంకొక లక్షణం కూడా ఉంది. నీ ఎదురుగా ఏముందో కూడా నువ్వు చెప్పగలవు. ఆ లక్షణం ఆత్మకు లేదు, ఆకాశానికి లేదు కదా. నువ్వు ఆకాశానికి ఆత్మ లక్షణాలు ఉన్నాయి కదా, ఆకాశాన్ని ఆత్మ అనుకుంటున్నావు కదా. ఆత్మకి ఏ లక్షణాలు ఉన్నాయో నీకు ముందే చెప్పాను. ఇవి ఉన్నాయి, నువ్వు చెప్పిన 3 ఉన్నాయి. కానీ ఆత్మకి ఇంకో లక్షణం కూడా ఉంది. అసలు అవే కాదు, ఆత్మకి ఇంకా లక్షణాలు ఉన్నాయి కదా. ఏం లక్షణాలు ఉన్నాయి? ఆత్మ శుద్ధం, ఆకాశం కూడా శుద్ధం. ఆత్మ బుద్ధం, ఆకాశం బుద్ధం కాదు. ఆత్మ ముక్తం, ఆకాశం కూడా ముక్తం. ముక్తమే కదా, ఆకాశాన్ని ఎవడు బంధించలేదు కదా కదా. ఆకాశానికి బుద్ధం అనే లక్షణం లేదురా నాయన. శుద్ధం, బుద్ధం, ముక్తం, సర్వజ్ఞం, సర్వశక్తి సమన్వితం. ఈ 5 ఆత్మలక్షణాలు. శుద్ధం, బుద్ధం, ముక్తం, సర్వజ్ఞం, సర్వశక్తి సమన్వితం. ఈ 5 లక్షణాలు గనక ఉన్నట్లయితే నువ్వు చెప్పిన ఆకాశం కూడా ఆత్మేనని మేము ఒప్పుకుంటాం. కానీ నువ్వు 3 లక్షణాలు చెప్పి ఆత్మ కూడా ఆకాశం కూడా ఆత్మే అనొచ్చు కదా అని అంటున్నావు. అనడానికి వీల్లేదు.
ఒకవేళ ఆకాశం కూడా ఆత్మ అని మనం అనేటట్లయితే, మనం కనుక అట్లా అంటాము అంటే, ఆకాశం కూడా ఆత్మేనని అంటామంటే ఆత్మ లాంటిది ఇంకొకటి మనం చూపించినట్లు అవుతుంది. ఆత్మ లాంటి ఇంకో దాన్ని చూపిస్తే ఆత్మ అద్వైతం కాదు, ద్వైతమై కూర్చుంటుంది. ఆత్మ లాంటిది పోల్చడానికి కానీ, ఆత్మ వంటి పదార్థం ఇంకోటి కానీ ఉండడానికి వీల్లేదు. ఏదైనా ఉందేమోనని మనస్సు కూడా వెళ్ళి వెతుక్కొచ్చింది, వాక్కు కూడా వెళ్ళి వెతుక్కొచ్చింది, ఇద్దరు కూడా లేదని చెప్పేశారు. ఆత్మ వంటి పదార్థం మరొకటి లేదు. అది లేదు కాబట్టే ఇది అద్వైతం అయింది. లేకపోతే దానిలాంటిది ఇంకోటి ఉంటే అది ద్వైతం అవుతుంది కదా. ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళు ఇంకో నలుగురు ఉంటారు. మన శరీరం తయారు చేసేటప్పుడు 5 భూతాలతో తయారు చేశాడు పరమాత్మ. ఆ 5 భూతాలతో 5 భాగాలు తయారవుతాయి. అంటే 5 మొత్తం భాగము వచ్చేస్తే 5 భూతాలు వస్తే 5 భాగాలు తయారవుతాయి కదా. అందులో నుంచి కొంత భాగమే కదా మన శరీరానికి మనం పంచుకుంది, మొత్తం తీసుకోలే 5 భూతాలు. అందుకని ఆ 5ంటిని 5 ముక్కలు చేసి 5గురు మనుషుల్ని తయారు చేశాడట పరమాత్మ. అంటే మనలాంటి వాళ్ళు ఈ యూనివర్స్లో ఇంకో 4 ఉంటారు. ఎవరుంటారో తెలియదు. ఒక్కొక్కసారి చూడు, వాడు వీడి పోలిగ్గానే ఉన్నాడు రా అని మనం అంటాం. వాడికి మనకి ఏ సంబంధం ఉండదు. అట్లా సంబంధం ఉన్న వాళ్ళకిట చెప్తారమ్మా, ఇది నాకు కూడా సరిగ్గా తెలియదు, నేను శాస్త్రంలో చదువుకోలేదు, చెప్పిన మాటే మీకు చెప్తున్నాను. ఎవరో చెప్పిన మాట నేను విన్నది, ఉండొచ్చు అని నేను అనుకున్నది మీకు చెప్తున్నాను. ఈ 5గురిలో ఎవరైనా ఒకళ్ళు చచ్చిపోతే, వాళ్ళు ఏ కారణంగా అంటే ఆత్మహత్య చేసుకోనో అట్లా చచ్చిపోతే అటువంటి వాళ్ళే దయ్యాలు అవుతారంటారు. అటువంటి వాళ్ళు దయ్యం అయ్యి ఉంటే, అంటే న్యాచురల్గా డెత్ కాకుండా వాళ్ళు సూసైడ్ చేసుకోనో ఏదో అలా వెళ్ళి ఉంటే వాళ్ళు దయ్యం అయితే, సూసైడే కాదు, ఎవరితో ఉన్న చంపబడ్డా కూడా అది సహజ మరణం కాదు కదా, అటువంటి వాళ్ళు దయ్యాలు అయితే, ఇది నేను నిజమని చెప్పట్లేదమ్మా, శాస్త్రం ప్రమాణం మీకు చూపించలేదు. అందుకని మీరు కూడా అమ్మగారు చెప్పారు కదా శాస్త్రం ప్రమాణం అనవాకండి. నేను ఏది కాదంటాను, శాస్త్రం ప్రమాణం మీద నేను కొటేషన్ ఇస్తాను. అలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళు ఇంకో 4 ఉన్నారు కదా. ఈ దయ్యం అంటే ఒకడు చచ్చిపోయినాడు, 5గురిలో ఒకడు చచ్చిపోయినాడు, వీడు దయ్యమైనాడు. ఈ దయ్యం ఈ 4గురికి పట్టగలదు, మనందరికీ పట్టదు. మనందరం ఏమనుకుంటామంటే దయ్యాలందరికీ పడతాయేమో, మనకి పట్టవు. మనలాంటి వాడు ఎవడైనా చచ్చిపోతే పడతాయి. దాంట్లో నేను కూడా ఎందుకు నమ్మానంటే చెప్తాను. భారతంలో జరాసంధ కీచక బకసుర భీమసేనులను నీవు అని చెప్తాడు. జరాసంధుడు, బకాసురుడు, జరాసంధ కీచక బకసుర భీమసేనులను నీవు అని చెప్తాడు. మీరందరూ 5గురు ఒకసారి పుట్టారా. ఈ ఇందులో ఎవడు ముందు చచ్చిపోతే వాడి చేతిలో మిగిలిన 4 చస్తారు, ఇంకెవ్వడి చేతిలో చావరు. అంటే ఈ 5గురు ఒక పదార్థంతో ఒక పోలికగా ఉండరు. 5 భూతాలతో తయారైన ఒక పదార్థంతోనే వీళ్ళని తయారు చేశారని భారతంలో ప్రమాణం ఉంది. అందుకని 5గురు ఉంటారు అని నేను కూడా నమ్మాను. దానికి ఇంకా కాస్త జోడించి ఎవరో చెప్పారు, ఎవరో కాదు పెద్దలే, ఆ దయ్యం ఈ 4గురికే పడుతుంది. బహుశా ఇది మనం అందరం దయ్యం పడుతుందేమో అని భయపడతాం కదా. ఎప్పుడు నా శవం దగ్గరికి పోయి చూసి రమ్మంటే మా గురుదేవులే మాకు చెప్పేవాళ్ళు. ఎవరన్నా శవాల దగ్గరికి వెళ్ళమనేవాళ్ళు. మేము చిన్న వాళ్ళం, జస్ట్ నాకు 29 ఏళ్ళు గురువు గారి దగ్గరికి వెళ్ళేప్పటికి. ఆ చచ్చిపోయిన చోటుకి వెళ్ళమంటారు. అక్కడి నుంచి ఆ శవాన్ని చూస్తే మనకేమో మైల అని ఉంటుంది కదా. ఆ హైదరాబాద్ నుంచి ఇక్కడికి కర్నూలుకి వచ్చి మళ్ళీ నేను స్నానం చేసి ఏదైనా తినేదాకా నేను నీళ్లు కూడా తాగకూడదు. మరి వాళ్ళ మైలకు పోయొచ్చి నేను నీళ్ళు ఎట్లా తాగను, ఏం తినను.
ఎన్ని గంటలు ప్రయాణం చేయాలి? ఇప్పట్లాగా 4.5 గంటలు హైదరాబాద్ నుంచి రాలేము కదా. రైలు కూడా 6 గంటలు పట్టేది. అటువంటిప్పుడు భయం ఉంటుంది కదా, అయ్యో ఆ చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎట్లా వెళతాము అని. అటువంటిప్పుడు అవి దయ్యాలవి పడతాయేమోనని సాధారణంగా మనకి ఆత్మ తెలియని వాడికి అవన్నీ భయాలు ఉంటాయి. అప్పుడు మా గురుదేవులు అటు చెప్పారు, ఆ దయ్యాలు నిన్ను పట్టవు, నీలాంటి నలుగురు ఎవరైనా చచ్చి ఉంటే నిన్ను పడతారు కదా, లేకపోతే నిన్ను పట్టదు, నువ్వేం భయపడక్కర్లేదని. మీరు కూడా ఊరికే దయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయని భయపడవాకండి. అమ్మా ఇక్కడ సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం కూడా ఉండాలి. దానికి ఆకాశానికి బుద్ధమే లేదు, శక్తి అసలే లేదు. శక్తి ఉన్నది అని మనం అంటామంటే, నిన్ననే చెప్పా కదా, నేను వెళ్ళి ఇక్కడ కూర్చోవాలంటే వాడు దాన్ని దొబ్బేస్తాడు, అడ్డం పెడతాడు కదా. ఆకాశానికి తాను ఉన్నాను అనేటువంటిది అన్న జ్ఞానం ఉంటే అది ఆత్మే. దానికి జ్ఞానం లేదని మనం ఎలా చెప్పగలము? ఉందేమో అంటావేమో, ఆకాశానికి జ్ఞానం ఉందేమో లేదేమో మీరు ఎట్లా చెప్తారండి? ఒకవేళ దాని జ్ఞానం ఉందేమో, ఎవరైనా నీ మీదకు వచ్చి ఏదైనా వస్తువులు పడవేసినా రాయి విసిరినా నీవు ప్రతిఘటిస్తావు కదా. ఆకాశం తన మీద అన్నింటినీ పడవేసినా, ఎత్తైన భవనాలు కట్టినా అన్నింటికీ అవకాశం ఇచ్చి ప్రతిఘటించకుండా ఊరుకుంటుంది. అందువల్ల ఆకాశం బుద్ధం కాదు. ఉన్నానని జ్ఞానం ఉంటే అది ఆత్మ అని మేము కూడా ఒప్పుకుంటాం. మేము ఒప్పుకుంటే ఏమవుతుంది? దానిలాంటిది ఇంకొకటి తయారవుతుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, అయినా చూడండి ఒక మనిషి లాగా ఇంకొక మనిషి ఎవ్వరు ఉండరు. ఎవరికి వాడు అద్వయమే. వాళ్ళలాగా అంటే మనలాంటి వాళ్ళు ఇంకో నలుగురు ఉంటారని మీరే చెప్పారు కదండి. అంటే ఆ నలుగురు ఈ పోలికలు ఉండవు. ఇప్పుడు ఈ పోలికలు ఎవరివి? మన పెద్దలవి. మన అమ్మవో మన నాన్నవో మన నాయనమ్మో మన తాతవో మనకు వస్తాయి. ఆ నలుగురికి ఇవి రావు. అంటే నాదికి రకరకాల పోలికలు వస్తాయి, నేనుకి రావు. ఈ నేనెవరండి అంటే నేను ఆత్మని మీరు చెప్పారు కదా, మళ్ళీ వాళ్ళల్లో ఉన్న నేను, వీళ్ళలో ఉన్న నేను, వీళ్ళలో ఉన్న నేను, ఈ వేరే వేరే నేనులు ఎట్లా వచ్చినాయి వేరే వేరేగా. ఇందులో ఏది ఒకటి ఏది రెండు, ఇంకొక ఆన్సర్లో మీకు వస్తుంది. దాన్ని ఈ క్వశ్చన్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను అనుకో, ఇది పోతుంది అది పోతుంది. ఏం చెప్పాను ఇప్పుడు? నాదికి రకరకాల పోలికలు ఉంటాయి, అయినా మీ తాతలాగా నువ్వు ఉన్నావు అని అంటామే కానీ కంప్లీట్గా తాత పోలికలు రావు కదా. ఏదో ఒకటో రెండో ఒక యాంగిల్లో వాళ్ళలాగా కనిపిస్తాం. అట్లా మనం ఎవడికి వాడు ఆత్మగా వాడు ఒక్కడు ఒకటే అద్వైతమే. దేహంగా కూడా వాళ్ళలాంటి వాడు ఇంకోటి ఉండడు. ఇంకా చిత్రం ఏమిటంటే శాస్త్రం చెప్పిన మాట ఇది. మనమే మన అక్షరాలు రాస్తామనుకోండి, ఆ ఈ ఊరు రాయండి అక్షరాలు, మీకు వచ్చిన అక్షరాలు అమ్మహా వరకు రాయండి. మళ్ళీ సెకండ్ లైన్ మీరు ఆ ఈలు రాయండి. అది ఇది ఒకలాగా ఉండదు. అందుకే అద్వైతం అంటాం. మనమే, మన రైటింగే, మన అక్షరాలే. కానీ ఇది నా రైటింగే అని మనం చెప్పగలం చూడండి. అంటే మన ఆ వే ఎట్లా ఉంటుంది, ఆ స్ట్రోక్ ఎట్లా ఉంటుంది అంటే సేమ్ అదే ఉంటుంది. కానీ పోలిక మాత్రం ఇది అది ఒకటిగా ఉండదు. గమనించండి, ఉండవు. అందుకని ఆత్మ లక్షణాలు ఎవరికి ఉండవు. నీవు ఆత్మవి. అటువంటిప్పుడు నాలాగా ఇంకొకడు ఉండడు కదా అండి. అటువంటిప్పుడు నాకు నేనే ఆత్మని కదా.
మరి ఆత్మ అందరిలో ఉన్న ఆత్మ ఒకటేనంటే అందరిలో ఒకలాగే ఉండాలి. ఈ ప్రశ్నకి తర్వాత జవాబు చెప్తాను, ఇవాళ్ళే చెబుతాను, కానీ ఇది అయిపోయినాక చెప్తాను అది ఎందుకు వచ్చిందో. మళ్ళీ రేపంటే మీరు ప్రశ్న కూడా మర్చిపోతారు. ఏమ్మా 9వ ప్రశ్న ఇది. వాడు అడిగింది ఆకాశం, అందుకే ఇది చాలా చిన్నదని నేను చెప్పనా అని అడిగే. ఈ 10 కాక ఎల్ఎన్ రాజు గారు ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగారు నన్ను, అవి చిన్న చిన్నవిగా రాశాయి ఇక్కడ, మీకు చెప్తాను. ఆకాశాన్ని ఆత్మ అంటున్న నువ్వెవరు? ఆకాశమే ఆత్మ అని అంటున్నావు కదా, ఇప్పుడు ఆ అంటున్నది ఎవరు అని అడుగుతున్నారు. ప్రశ్న పరంపరలు నీకెక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు ఆలోచన చేయి. ప్రశ్నిస్తున్నావు కదా, ఏం ప్రశ్నించావు? ఆత్మ ఆకాశం ఒకలాగే ఉంది కదా, అందుకని ఆకాశాన్నే మేము ఆత్మ అనొచ్చు కదా అని అడిగావు. ఈ ప్రశ్న వేసింది నువ్వే కదా. ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి ఆలోచించు. ప్రశ్న పరంపరలు నీకు ఎక్కడ నుండి వస్తున్నాయి? ప్రశ్నిస్తున్న నేను జ్ఞానాన్ని, నా జ్ఞానాన్ని నేనేను అని గ్రహించలేకపోయాను, అందుచే నాలో నుంచి ఇన్ని ప్రశ్నలు ఉదయించాయి. ప్రశ్న ఎప్పుడు వస్తుంది అంటే నీకు నువ్వెవరో తెలియనప్పుడు నీకు ప్రశ్న వస్తుంది, లేకపోతే ప్రశ్న రాదు. నీకు నువ్వెవరో ఎప్పుడు తెలియలేదు అంటే ఇప్పుడు మీ అందరికీ మీరెవరో తెలుసు. జాగ్రత్త అవస్థలో ఉన్నారు కదా, మిమ్మల్ని అడగగానే మీరు వెంటనే ఏమంటారు? రేపు ఎవర్రా నువ్వు అంటే వెంటనే నేను భరత్ అంటాడు. ఎందుకని అన్నాడు? వాడు నిజంగా భరత్ కాదు, వాడెవడో వాడు మర్చిపోయి భరత్గా చలామణి అవుతున్నాడు. ఒక నాటకంలో రాముడి క్యారెక్టర్ని నువ్వెవరు అని అడిగితే, అంటే ఇప్పుడు నీ డైలాగ్ ఏంటి, నువ్వేం మాట్లాడాలి, నువ్వెవరు అని అన్నావంటే నేను రాముణ్ణి అంటాడు, అంతేనా? నేను అరుణ్ గోవిల్ అంటాడా? అనడు. ఎందుకని? వ్యవహారంలో వాడు రాముడు, అట్లా వ్యవహారంలో వీడు భరత్ కదా. ఇప్పుడు మనం వ్యవహార లోకంలో ఉన్నాం. వ్యవహార సత్యం ఇది. వ్యవహార సత్యంలో నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు భరత్వి కదా. ఎప్పటి వరకు? నువ్వు నిద్రపోయే వరకు. నువ్వు నిద్రపోయిన తర్వాత నువ్వు భరత్వి కాదు. నిద్రపోయాక నువ్వు చాలా క్యారెక్టర్లు అవుతావు. నిద్రపోయిన తర్వాత ముందు ఏమైపోవాలంటే నేను భరత్ అన్న సంగతి మర్చిపోవాలి. మర్చిపోతేనే అది నిద్ర. అంటే నువ్వెవరో నువ్వు మర్చిపోయినావు. నిద్రలో ఏం జరిగిందన్నావు? నువ్వెవరో నువ్వు మర్చిపోవాలి. ఇప్పుడు దీన్ని నిద్ర అంటే ఎందుకు నమ్మవు? ఇది నిద్ర, నీ వ్యవహారం నిద్ర. ఎందుకని నిద్ర? నువ్వు నిజంగా ఆత్మవి, అది మర్చిపోయినావు. కంప్లీట్గా మర్చిపోయి ఈ వ్యవహారమైనదే నేను అని దృఢంగా నమ్మావు, కొంచెం కాదు కదా. అట్లా కలలో ఇది మర్చిపోయినావు. ఏది మర్చిపోయినాను? ఈ వ్యవహారంలో భరత్ నాన్న సంగతి మర్చిపోయినావు. స్వప్న ప్రపంచం మరో ప్రపంచం, అది ఇంకొక ప్రపంచం, దాన్ని సృష్టించేశావు. ఆ ప్రపంచంలో కళ ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఒక్కడి ఉంటే కళ రాదు. నువ్వు ఒక్కడి అంటే నేను ఒక్కడిని బెడ్లో పడుకుంటే నాకు కళ కాదు. నీ స్వప్న ప్రపంచంలో నువ్వొక్కడివే ఉంటే కళ రాదు. నీకన్నా భిన్నంగా ప్రపంచం ఉండాలి. అప్పుడు నువ్వు జీవుడివి. ఎక్కడ? స్వప్న ప్రపంచంలో నువ్వు జీవుడివి. నువ్వు చూస్తూ ఉంటావు. ఎవరిని చూస్తూ ఉంటావు? జగత్తుని చూస్తూ ఉంటావు, స్వప్న ప్రపంచాన్ని చూస్తూ ఉంటావు. ఆ స్వప్న ప్రపంచంలో ఒక రోడ్డు, ఒక నది, ఒక కొండ, ఇవన్నీ సృష్టించావు. నీ ఇష్టం, ఏదైనా సృష్టించుకోండి. అంటే స్వప్న ప్రపంచం జగత్తు, స్వప్న జగత్తు సృష్టించబడింది. ఆ స్వప్న జగత్తులో ఇక్కడ కొన్ని క్యారెక్టర్లను సృష్టించావు. ఆ క్యారెక్టర్తో నీకు రిలేషన్షిప్ సృష్టించావు. ఇవన్నీ సృష్టిస్తున్నప్పుడు
నువ్వు భరత్ అన్న సంగతి నువ్వు మర్చిపోయినావు, నీకు లేదు అసలు. గుర్తుందా? లేదు. ఎప్పుడు గుర్తొచ్చిందంటే అక్కడ మళ్ళీ నేను ఒకరిని సృష్టించాను చూడండి. కళలో ఒకరిని సృష్టించా కదా, వాడు భరత్. మళ్ళీ నువ్వు సృష్టించిన వాడు. ఇప్పుడు భరత్వి మర్చిపోయిన నువ్వు భరత్వే, సృష్టించబడిన నువ్వు భరత్వే. రెండు నువ్వు కాదు, రెండు నువ్వు కాదు. తర్వాత రేపు పొద్దున మళ్ళీ నాకు వచ్చి చెప్పేటప్పుడు ఆ భరత్కి ఏదో దెబ్బలు తగిలినాయో, అక్కడేదో జరిగింది, దొంగ వాడేదో కొట్టాడో, వాడిని ఎత్తుకుపోయినాడో, వీడు వాడిని ఎత్తు కొట్టాడో, వాడు వీడిని కొట్టాడో, అదంతా అయిపోయింది. కళ ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. రేపు పొద్దున మళ్ళీ నాకు వచ్చి చెప్పేటప్పుడు, నాకు చెప్తున్నప్పుడు నువ్వు మళ్ళీ భరత్వి. కళ అనుభవిస్తున్నప్పుడు నువ్వు ఆ వాడివి కాదు, నువ్వు ఇంకోడివి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నవాడివి, ఆ కళలో భరత్ వెళ్ళిపోయినాడు, వాడిని మర్చిపోయినావు. ఇప్పుడు అది నేను అంటావమ్మా. నేను నడుస్తూ పోతూ ఉంటే వాడెవడో దొంగవాడు వచ్చి నా మెడలో వెన్ని లాగేసుకున్నాడు, వీడు చెప్తున్నాడు. ఇప్పుడు ముగ్గురు భరతులను చూపించా. ఒకడు నిద్ర పోకముందు ఉన్నవాడు, భరత్ అంటే నీకు అర్థం కావాలని వాడి పేరు పెట్టానరా. ఒకడు నిద్ర పోకముందు భరత్, వాడు వ్యవహార సత్యం, వాడు పొద్దున్నుంచి వీడే ఉన్నాడు. కళలో సృష్టించిన భరత్ ఒకడు కదా. కళలో సృష్టించబడిన భరత్కి ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. కళలో వాడు దొంగవాడు కొట్టడమో, వీడు కొట్టడమో, వాడు కొట్టడం, ఏవో అనుభవాలన్నీ ఎక్కడ వచ్చినాయి. ఇప్పుడు రేపు పొద్దున నాకు వచ్చి చెప్తున్న భరత్ కళ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వీడు వాణ్ణి గురించి చెప్తున్నాడు నేను అని. వాడు వీడెట్లయినాడు, అర్థమైందా? అట్లా అస్సలైనటువంటి నువ్వు, ఎందుకంటే నిన్ననే చెప్పా, ప్రతి ఒక్కడిలో ఒక నేనున్నాడ్రా కదా, వాడే మొత్తం నడిపిస్తున్నాడ్రా. వాడు నడిపించకపోతే నువ్వు నడవు, వాడు అసలు నేను. ఆ నేను మర్చిపోయినావు వ్యవహార సత్యంలో. ఇప్పుడు నువ్వు మిమ్మల్ని ఎవరినన్నా నువ్వు బ్రహ్మస్వరూపుడిది అంటే నేను బ్రహ్మను అవుతాను అంటావు, కానీ నేను అయ్యి ఉన్నానని అనవు. నువ్వేమయ్యి ఉన్నావు? ఇప్పుడు నువ్వు వ్యవహారం అయి ఉన్నావు. ఇది చెప్తే వెంటనే నమ్ముతావు, కానీ అది చెప్తే నమ్మవు. నువ్వే మూడు రూపాలు ధరిస్తున్నావు. ఈ మూడు నువ్వు కాదని నీకే తెలుసు. ఏ సాధన చెయ్యక్కర్లా. ఎట్లా తెలుసు చెప్పండి? కళలో దెబ్బలు తిన్నవాడు వాడు ఒకడు వేరే, బయటకు వచ్చి మాట్లాడుతున్నవాడు వాడు నేనేనంటాడు. అవునా? అర్థమైందా? ఇందులో ఎవడివి నువ్వు? ఈ మూడు నువ్వు కాదు, ఈ మూడు నువ్వు కాదు. తెలిసిందా? నీకు ఇన్ని ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే అసలైన నువ్వెవరో నీకు తెలియకపోబట్టి ఇవి వచ్చినాయి. అసలైన నువ్వెవరో నీకు తెలియదు. ఎందుకు? ప్రతి ఒక్కడు నేను అహం బ్రహ్మాస్మి అయితే ప్రతి ఒక్కడు కూడా నేను ఏ దేహాన్ని వ్యవహార సత్యంగా, నాకు వ్యవహార నామం అనే పెడతారు నామకరణం రోజున. మాసనామం, నక్షత్రనామం, వ్యవహార నామం ఆ మాటే అంటారు. వ్యవహారం కోసం వీడికి పేరు పెడుతున్నా. వ్యవహారం అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో వాడిని గుర్తుపెట్టుకోవడం కోసం పెట్టాను. వ్యవహార నామం అనే పెడితే వ్యవహార నామం వ్యవహారం కోసం కాకుండా అది నీ సొంతం చేసేసుకున్నావు. నీ దుంపదగా ఎందుకురా ఇట్లా విధవ పనులు చేస్తావు? ఆలోచించు. ఎందుకు దాంట్లో అంత నిమగ్నమైపోయినావు? అందుచే నీ లోపల నుంచి, ఎందుకంటే నువ్వెవరో నీకు తెలియకపోబట్టి, నువ్వు కాని నాన్ని నువ్వు నేననుకోబట్టి నీకు ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. నువ్వెవరో నీకు తెలిస్తే నీకు ప్రశ్నించాల్సిన పని లేదు. ఎందుకని? నేనెవరో నాకు తెలిస్తే
అహం బ్రహ్మాస్మి. నాలాంటి వాళ్ళు ఇంక అసలు ప్రపంచంలో ఇంకెవ్వరు లేడు, ఉన్నది నేను ఒక్కనే. దేన్ని గురించి నేను ప్రశ్నించాలి? ప్రశ్నించాలంటే నాకు తెలియని దాన్ని గురించి నేను ప్రశ్న వేయాలి. ఉన్నదే నేను ఒక్కనే, ఈ ప్రపంచమంతా వ్యాపించి నేనే ఉన్నాను, నాకన్నా భిన్నంగా మరో పదార్థమే లేదు. దేన్ని గురించి నన్ను ప్రశ్న వేయమంటారు? తెలిసిందా? ప్రశ్న వేస్తున్నావంటే నువ్వెవరో నీకు తెలియలేదు. అబ్బాయి నేను 40 ఏళ్ల నుంచి వింటున్నానండి, నా పేరు అహం బ్రహ్మాస్మి అండి, ఎందుకంటే మా గురువు గారు చెప్పారండి, వ్యవహారం కోసం నాకు భరత్ అని పేరు పెట్టారు, కానీ నేను మాత్రం బ్రహ్మస్వరూపాన్నే. అవును ఆయన, నువ్వు బ్రహ్మమైతే నీకు మరి ఈ జగత్తంతా బ్రహ్మగా కనపడిందా? మరి సాధన ఏం చేయమని చెప్తున్నాం మేము? ఎందుకు సాధన చేయమని చెప్తున్నాం? నేను సాధన చేయరా అని ఎందుకు అంటున్నాం అంటే, నీలో నుంచి ప్రశ్న ఉదయించకుండా ఉండాలి. ప్రశ్న రాకూడదు. ప్రశ్న రాకూడదు అంటే నాకు ఎంతవరకు తెలియాలి? నాకు మొత్తం తెలియాలి కదా. నాకు అంతా తెలిస్తే నేను ప్రశ్న ఏమీ తెలియని వాడికి ప్రశ్న వేయక్కర్లేదు, అంతా తెలిసిన వాడికి ప్రశ్న వేయక్కర్లేదు. ప్రశ్న వేశాడంటే అందుకే ఏం చెప్పారంటే, ఒరే అస్సలు ఏం తెలియదనన్నా హాయిగా ఉండరా, లేకపోతే అంతా నాకు తెలిసిందనన్నా హాయిగా ఉండరా. ప్రశ్నలు వస్తున్నాయి అంటే హాఫ్ నాలెడ్జ్ ఆల్వేస్ డేంజరస్. హాఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అంటే సగం నాలెడ్జ్ ఉంది నీకు. ఏమిటి ఆ సగము? నేను అనేవాడు చాలా తెలివిగలవాడు, నేననేవాడికి అది వాడి ఆత్మస్వరూపం. నాది అనేవాడికి అసలు ఏం తెలియదు, కాబట్టి నాదిగాడు ప్రశ్న వేసే ప్రశ్నే లేదు, నేనుగాడికి ప్రశ్న వేయవలసిన అవసరం లేదు. మరి మధ్యలో ప్రశ్న వేస్తున్నవాడెవడు అంటే, నాదిని నేను కలుపుకున్నవాడు, వాడు జీవుడు. జీవుడు ప్రశ్న వేస్తున్నాడు. అర్థమైంది? తేడా బెల్లం కలుపుకుని అది పాయసంలో వేద్దామా గోడకు కొడదామా అని తెలియని వాడు. పేడ బెల్లం కలిపితే ఏమవుతుంది? అచ్చగా పేడ అయితే గోడ కొట్టుకుంటాం కదా, అచ్చగా బెల్లం అయితే పాయసంలో వేసుకుంటాం. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నవాడెవడు అంటే పేడ బెల్లం కలుపుకున్నవాడు. నాది నేను కలుపుకున్న వాడికే ప్రశ్నలు వస్తాయి. అందుకే చెబుతున్నాడు, మిమ్మల్ని ఇన్ని విధాలు అడగవలసి వచ్చింది. ఎందుకంటే సంశయాత్మ వినశ్యతే అని చెప్పారు గురువు గారు. మీరు ఎవడికి సందేహం వస్తే వాడు నాశనం అవుతాడు. ప్రశ్న ఉదయించిందంటే తుపాకీ గుండునైనా మన లోపల పెట్టుకోవచ్చట కానీ ప్రశ్నని పెట్టుకోకూడదట. ఎందుకంటే అది మనని దహించేస్తుంది. ప్రశ్న వచ్చింది అంటే అందుకని సంశయాత్మ వినశ్యతే. ఎవడికి సంశయం కలుగుతుందో వాడు నశించిపోతాడు. అసలు ఏదైనా మనకు మనస్సులో ఒక ఆలోచన వచ్చిందనుకోండి, దాన్నే దిగులు అంటారు. ఆ వచ్చిన వాడు ఏమవుతాడు? దుర్యోధనుడికి మయసభలోకి వెళ్ళి పుస్తకాలన్నీ ఇట్లా చదువుకోవాలరా మీరు, ఏ క్యారెక్టరు ఎప్పుడు ఎలా మారుతున్నది, ఎందుకు అట్లా ఉంటున్నది అని ఆ అర్థంతో చదువుకోవాలి. ఊరికే కథలాగా చదవకూడదు. కథ అందరికీ తెలుసు, పాండవులు కౌరవులు కదా. దుర్యోధనుడు మయసభకు వెళ్ళాక పాండవులకు అన్ని గిఫ్ట్లు ఇచ్చారు చాలామంది. ఆ గిఫ్ట్లన్నీ ఒక చోట పెట్టుకుంటారు కదా. మనకు వచ్చినటువంటి అప్పటికప్పుడే విప్పేసి చూసుకుంటారా? చూడరు. అవన్నీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ గిఫ్ట్లన్నీ వెతికి చూసుకోవాలి, అప్పుడు చూస్తాం. దుర్యోధనుడి దగ్గర కన్నుల చింతామణి, చేతుల్లో స్పర్శవేది, పాదాల్లో పద్మరేఖలు ఉన్నాయి. దుర్యోధనుడు చాలా అదృష్టవంతుడు. ఆయన ఏది ముట్టుకుంటే, ఏ వస్తువుని తీస్తే ఆ వస్తువు తరిగిపోదట. ధర్మరాజుకు తెలుసు ఆ సంగతి. అందుకని ఏం చేశాడంటే వంట వాళ్ళకి పదార్థాలు ఇచ్చే పని అంతా దుర్యోధనుడికి పెట్టాడు. మనం ఎప్పుడైనా ఫంక్షన్స్ అడిగితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని అప్పచెప్తాడు మన రంగనాథ్ కదా. అట్లా ఆ వంట పదార్థం దగ్గర మల్లయ్యను పెడతాడు.
ఎందుకు అంటే మల్లయ్య ఏ వస్తువులు వాళ్ళకి ఇట్లా, ఎందుకంటే మల్లయ్య సమంగా వాళ్ళకి ఇచ్చి అక్కర్లేంది లోపల దాచుకొని అంటే కేర్ఫుల్గా ఉంటాడు. మల్లయ్య ఉన్నాడా? లేడు. ఉన్నాడు. అదిగో మల్లయ్యనే పెడతాడు రంగనాథ్. అట్లా దుర్యోధనుడిని పెట్టాడు ధర్మరాజు కదా. దుర్యోధనుడికి ఏమిటంటే గొప్పతనం, వంట వాళ్ళు ఎంతన్నా అడగని బస్తాల్లోంచి తీసిస్తే ఈ బస్తాల్లోవి అయిపోవు. దుర్యోధనుడి దగ్గర ఆ శక్తి ఉంది కాబట్టి ఎంతమంది భోజనం చేసినా ఎన్ని పదార్థాలు పెట్టినా అయిపోవు. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఏవో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా మీ లెక్కలో. అట్లా వాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చేస్తే ఆ పనికి మళ్ళీ దుర్యోధనుడే పెట్టాడు. ఎందుకంటే ఎంతమందికి ఇచ్చినా అవి అయిపోవు, అది పెట్టాడు. దుర్యోధనుడు కూడా సంతోషంగా అందరికీ ఇచ్చాడు. తర్వాత వీళ్ళకి వచ్చిన గిఫ్ట్లన్నీ చూసుకోవడానికి వెళ్ళారు. అందులో మయసభ ఒకటి, మయుడు అనేవాడు ఒకడు శిల్పి, మయబ్రహ్మ అంటారు అతన్ని, శిల్పి. ఆ శిల్పి ఒక చక్కటి ఒక బిల్డింగ్ తయారు చేశాడు. ఆ బిల్డింగ్ ఎట్లాంటిది అంటే మంచి హృదయంతో గనక దాని లోపలికి వెళితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాడు కుళ్ళుబోతుగా గనక దాంట్లోకి ప్రవేశిస్తే వాడి దృష్టికి అది వేరుగా కనిపిస్తుంది. అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా. ఈ సినిమాలో మీరు చూసి ఉంటారు, నీళ్లు లేని చోట నీళ్లు కనపడతాయి, గోడలు లేని చోట గోడలు కనపడతాయి. మొత్తానికి అట్లా కనపడింది. ఆ మయసభలో వాడు కాస్త నీళ్లలో పడటం, ఏదో ద్రౌపది నవ్విందంటారు, నిజంగా అయితే ద్రౌపది నవ్వలే, వాళ్ళ పరిచారికల్లే నవ్వారట. ఏదో మొత్తానికి వాడికి చాలా బాధ కలిగింది. ఎవడికి? దుర్యోధనుడికి. మనస్సులో బాధ ఉంటే ఎలా ఉంటాడో భారతంలో చెప్పాడు. ఏం చెప్పాడంటే, కందుగల పసిడి కాచిన కంది వివర్ణమైన ఎట్లు కౌరవకాయం పొంది వివర్ణమై కడువందే మనస్తాప హవ్యవహదాహమున. కందుగల పసిడి, కందు అంటే దాంట్లో సొర కలిపామంటారు, బంగారంలో సొర కలుపుతారు. కలపంది అదే, అది 24 క్యారెట్స్ 22 క్యారెట్స్. ఇంకా మా పాతకాలంలో అయితే అనాసొర అర్ధనాసొర అని ఇంకా ఎక్కువ కలిపి 80 టచ్ ఏదో ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అది కంసల వాళ్ళకే తెలుసు, మనకి తెలియదు. వాళ్ళే ఏం చేస్తారో చేసేవాళ్ళు. కందుగల పసిడి, పసిడి అంటే బంగారం, కాచిన అందులో సొరగలిపినటువంటి బంగారాన్ని గనక కరగబెడితే కంది వివర్ణమైన ఎట్లు, దాని కాంతిని అది కోల్పోతుంది, వివర్ణం అవుతుంది. అంటే పసిడి రంగు లేకుండా వేరే రంగు వస్తుంది. బంగారం రాగే కలుపుతారు సాధారణంగా, బంగారంలో వెండి కూడా కలుపుతారు చిన్న ముక్క. అట్లా కలిపినప్పుడు ఆ బంగారం కరగబెడితే ఎర్రగానున్న రాగి రంగుగా అన్నా వస్తుంది, బంగారం మెరుపు ఉంటుంది. కానీ ఆ కల్తీ కలిసిన బంగారం తెలుస్తుంది, మనకు కూడా తెలుస్తుంది. కందుగల పసిడి కాచిన కంది వివర్ణమైన ఎట్లు కౌరవు కాయము, వాడి శరీరము వివర్ణమై కడువందే, వాడి శరీరం అంతా అట్లా రంగు మారిపోయిందట దుర్యోధనుడు. ఇంత శక్తి గల దుర్యోధనుడికి ఎందుకురా అంటే మనస్తాప హవ్యవహదాహమున. హవ్యవహుడు అంటే అగ్నిదేవుడు. మనస్తాపము అనే నిప్పులో వీడిని కాలబెట్టారు. అర్థమవుతుందా మీకు? మనస్తాపము అనే అగ్నిలో కాలబెట్టినటువంటి ఆ దుర్యోధనుడి శరీరం అంటే ఆ అగ్ని, పాపాగ్ని, దాంట్లో కాలి వాడి శరీరం అట్లా వివర్ణమైంది. సంశయం గనక లోపల ఉంటే అట్లా వివర్ణం అయిపోతా అంట మనం కూడా. అందుకని సంశయాత్మా వినశ్యతే, లోపల సంశయం ఉన్నవాడు అట్లా నాశనం అవుతాడు. లోపల సంశయం పెట్టుకోకూడదు. ఇద్దరికి సంశయం ఉండదు. ఎవరిద్దరికి? తెలిసిన వాడికి, అసలు తెలియని వాడికి. తెలిసిన వాడు నువ్వే, నేను అనేవాడికి నువ్వు ఆత్మవైతే నీకు అన్నీ తెలుసు, నువ్వు అనాత్మవైతే నీకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఆత్మ అనాత్మ కాకుండా ఉన్నావు కాబట్టి కదా. అందుకే అర్జునుని కృష్ణ పరమాత్మ ఏమని అంటే, అర్జునుడు పురుషుడని అందరికీ తెలుసు కదా,
పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నాడు, సంతానాన్ని కూడా కన్నాడు. అప్పటికే అర్జునుడి పిల్లలు కూడా ఉన్నారు కదా. అర్జునుని కృష్ణుడు ఏమని సంబోధించాడో తెలిసిన, క్లైబ్యం మాస్మగమ పార్థ అన్నాడు. అర్జున నపుంసకుడిలా మాట్లాడవకన్నాడు. అంతకంటే అర్జునుడికి తిట్టేం కావాలరా? ఎందుకు నపుంసకుడు అన్నాడు? వాడు మగ కాదు ఆడ కాదు అన్నాడు. నువ్వు ఆత్మవైతే మగ అనుకో, నువ్వు అనాత్మ అయితే ఆడ అనుకో, నువ్వు అది ఇది కాకుండా ఉంటే మనందరం క్లైబ్యులమే. అర్థమైపోయిందా? మన్నే తిట్టాడు కృష్ణుడు. ఎవరిని తిట్టాడురా? మన్నే తిట్టాడు. ఏమని తిట్టాడురా? మనం వీళ్ళు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటారు కదా, ఏ మొగోడు అయితే రారా అని. విన్నారా కదా? కృష్ణుడు సేమ్ తిట్టాడు. భగవద్గీత వెతుక్కోండి కావాలంటే. క్లైబ్యం, నువ్వు అట్లాంటి వాడిగిరా అన్నాడు అర్జునుడిని పట్టుకొని. చూడు ఎంత బాగుమరిదైనా అట్లా తిట్టచ్చురా. మనం కూడా క్లైబ్యంగా ఉండద్దు. ఏమ్మా, నేను జ్ఞానంతో ఉంటే ఆ ఆత్మ నేనే, అహం బ్రహ్మాస్మి అని అంగీకరించాడు శిష్యుడు. ఆత్మగా ఉంటే నేను అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు అనాత్మగా ఉండడానికి కారణం ఏదో నేను చెప్తాను. నేను ఇందాక చెబుతానన్నా కదా, 10వ ప్రశ్న కూడా అయిపోయింది. ఎల్లంరాజు గారు నన్ను అడిగిన 10 ప్రశ్నలు అయిపోయినాయి. మీకు కూడా అర్థమై ఉంటాయి. మర్చిపోతే మళ్ళీ మళ్ళీ అనుకోండి. ఇప్పుడు ఇందాక నుంచి మనం ఏమనుకున్నామంటే, నేను క్లైబ్యం అన్న పదం ఉపయోగించాను. మనందరం అలాంటి క్లైబ్యులమే అన్నాం. ఏమండి, అందరూ ఆత్మలు మీరే చెప్పారు కదా. మీరే ఏమని చెప్పారు మాకు కదా? మేమందరూ ఆత్మేనని చెప్పారు. అందులో కొంతమంది నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రం ఆత్మరా, వీళ్ళు అనాత్మరా అని మీరు ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. పోనీ మీరు కాదు, కృష్ణ పరమాత్మ ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు. అంటే ఇది యూనివర్సల్ రోగం అన్నమాట. మాకందరికీ జీవత్వం అనేది యూనివర్సల్ జబ్బు, కంటేజియస్ డిసీజ్. ఈ డిసీజ్ మాకు అసలు ఎందుకు వచ్చింది? ఏమీ తెలియనటువంటి పసిబిడ్డ, ఇది శాస్త్రం ప్రమాణం అమ్మా. ఇప్పుడు నేను చెప్తున్న శంకర భగవత్పాదులు చెప్పింది. మీకు ఇందాక ఆ ప్రశ్నకి జవాబు చెప్తా అన్నాను, అక్కడ చెప్పను, ఇక్కడ చెప్తాను కదా. పసిబిడ్డని నేను ఎవర్రా అంటే, నేను మొన్న చెప్పాను మీకు, వాడు ఆత్మే నేనని ఒప్పుకుంటున్నాడు, దేహం నేనని అంటలే. ఎవరు? 5 ఏళ్ల లోపలి పిల్లవాడు. నిన్న వాడు రోహిత్ కూడా అన్నాడు. ఏమిటో అన్నాడు నిన్న, ఏమి ఎవర్రా నువ్వు అని అడిగితే నేనే అన్నాడు. వాడు నేనే అట. చిన్న 2 ఏళ్ల పిల్లవాడు. 5 ఏళ్ల వరకు అంటారు ఆ మాట. ఆ తర్వాత మాత్రం అన్నారు. వాళ్ళకి వ్యవహార నామం ఏది పెట్టామో అది నేను అంటారు, ఇది నేను అనరు. వాళ్ళకి తెలిసిపోయింది. సాంక్రామిక వ్యాధి వాళ్ళకి వచ్చేసింది. కంటేజియస్ డిసీజ్లో పడిపోయినారు. అది ఒకరి నుంచి ఒకళ్ళకట్ట వచ్చింది. మనకి ఎట్లొచ్చిందో చెప్తాడు. ఎందుకు ప్రతి ఒక్కడు ఎందుకు జీవత్వాన్ని వేసుకుంటున్నాడు, ఎందుకు జీవుడైనాడు? జీవుడు అవ్వలేదు కదా. జీవుడు బ్రహ్మం అవ్వాలని మీరు శాస్త్రంలో చెప్పారయ్యా మహానుభావ. ముందు నేను జీవుడిని ఎందుకైనానయ్యా? అందుకు జవాబు చెప్పమన్నారు. శంకర భగవత్పాదులే చెప్పారు దానికి జవాబు. ఛత్రోపాయో ఛాయోపాయ అన్నాడు. ఇంతే చెప్పారు. ఇంకా వెతుక్కొని సావండి మీరు, మీ ఇష్టం, మీరు ఎట్లా వెతుక్కుంటారో. ఛత్ర అపాయ. ఛత్ర అంటే ఛత్రం, గొడుగు. గొడుగు పోతే ఛాయ పోతుంది. ఛత్రోపాయో ఛాయోపాయ, ఇది ఆయన చెప్పిన మాట. దీన్ని ఎట్లా మీరు డిరైవ్ చేసుకుంటారో, ఎట్లా మీరు అర్థం చేసుకుంటారో. ప్రశ్న ఏమిటి? నాకు జీవత్వం ఎందుకు వచ్చింది? నాకే కాదు, అందరికీ జీవత్వం ఎందుకు వచ్చింది? దానికి శంకర భగవత్పాదులు చెప్పిన సమాధానం ఇది. అంటే ఇది నిగమం. ఆగమంలో మన గురువు గారు మనకు చెప్పాలి. అంతేగాని మనకు ఇంపాసిబుల్, మనకి రాదు. అయినా ఆలోచించండి, ఎవరికైనా ఏమన్నా వస్తుందేమో. గొడుగు పోతే నీడ పోతుంది
అంటే గొడుగు ఉంటే నీడ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు గొడుగు ఏమిటి, నీడ ఏమిటి, అసలు జ్ఞానం ఏమిటి, అజ్ఞానం ఏమిటి? అంతకు ముందు ప్రశ్న ఏమిటంటే, అంటే ఈ ఈ ఈ సమాధానానికంటే ముందటి ప్రశ్న శంకర భగవత్పాదులే చెప్పారు. పరమాత్మ జ్ఞానస్వరూపుడు కదా, పరమాత్మ జ్ఞానస్వరూపుడు. జ్ఞానం అంటే ప్రకాశం కదా, వెలుగు. అందులోకి అజ్ఞానం ఎలా వచ్చింది, ఇది మొదటి ప్రశ్న. జ్ఞానంలోకి అజ్ఞానం ఎలా వచ్చింది? ఉన్నది జ్ఞానం, పరమాత్మ జ్ఞానస్వరూపుడు. మరి అజ్ఞానం అనేది ఒకటి రాబట్టి కదా నాకు జీవత్వం వచ్చింది. ఒక వెలుగులోకి చీకటి ఎలా వస్తుంది? వెలుగులోకి వస్తే చీకటి ఏమైపోతుంది? వెలుగైపోవాలి. వెలుగులోకి చీకటి వస్తే చీకటి వెలుగైపోవాలి కదా. పోనీ చీకటిలోకి వెలుగు వెళితే అప్పుడైనా చీకటి వెలుగు అయిపోవాలి. చీకటి గదిలో నేను లైట్ వేసాను అనుకోరా, చీకటి వెళ్ళిపోవాలి, వెలుగే ఉండాలి. వెలుగులోకి చీకటి వచ్చినా, చీకటిలోకి వెలుగు వచ్చినా వెలుగే గెలుస్తుంది, చీకటి ఓడిపోతుంది. చీకటి ఉండలేదు కదా. అది కదా పరమాత్మ. ఇది ప్రశ్న. దానికి శంకర భగవత్పాదుల జవాబిది చత్రోపాయో ఛాయోపాయ. పరమాత్మ ప్రకాశం కదా, ప్రకాశంలోకి అజ్ఞానం అంటే జ్ఞానస్వరూపం ఆయన జ్ఞానం. అజ్ఞానం ఎలా వచ్చి చేరింది? వచ్చి చేరకపోతే, అజ్ఞానానికి ఉనికి లేకపోతే ప్రకాశమే అంతటా ఉండాలి కదా కదా. అంటే ఆ ప్రశ్నలో ఇంకా ఏమి దాగి ఉందంటే, నేను అనే పరమాత్మ, మేమందరం నేను అనే మీరు చెప్పారు కదండి, అందరూ నేనైతే అందరికీ ఒక నాది ఎందుకు వచ్చింది? అందరికి వచ్చింది కదా ఒక నాది కదా. నాదికే జడమని అజ్ఞానం అని మీరే చెబుతున్నారు కదా. నాది పేరు అనాత్మ అని పెట్టారు కదా. నాది పేరు అనాత్మ, దానికి జ్ఞానం లేదు, నాదికి జ్ఞానం లేదు. దాన్ని నేను పేడ చేసి పారేస్తుంది. బెల్లం బెల్లంగా ఉండకుండా పేడ ఎందుకు అయిందండి? అది ప్రశ్న. ఎందుకైందో చెప్పండి. ప్రతి ఒక్కడికి వచ్చింది ఆ నాది. ఉన్నది నేనైతే ఒక నాది ఎందుకు వచ్చింది? ఇది ముందు ప్రశ్న. దానికి శంకర భగవత్పాదుల సమాధానం ఛత్రోపాయో ఛాయోపాయ. అపాయం అంటే ఆపద. ఛత్రం గనక ఆపద పాలైతే ఛాయ కూడా ఆపద పాలవుతుంది. గొడుగు పోతే నీడ పోతుంది అని అర్థం. గొడుగు ఉంటే నీడ ఉంటుంది, గొడుగు లేకపోతే నీడ లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆ పదానికి అర్థం తెలియాలి కదా. అసలు జీవత్వం నాకు ఎందుకు వచ్చింది, అజ్ఞానం ఎందుకు వచ్చిందన్నా, జీవత్వం ఎందుకు వచ్చిందన్నా, ఈ నాది ఎందుకు వచ్చిందన్నా, ప్రతి ఒక్కడికి వచ్చింది కదా. విత్తనం వేసామంటే భూమిలో గింజ వేసామనుకోండి, ప్రతి గింజకి ఒక పొర ఉంటుంది. ఆ పొరను ఛేదించుకుని విత్తనం బయటికి రావాలి. పొరని వదిలేస్తుంది. ఇక్కడ జీవుడు ఏం చేస్తున్నాడు అంటే పొరను తగిలించుకుంటున్నాడు. తల్లి గర్భంలోనూ ప్రవేశించేటప్పటికీ నీకు ఈ నాది అనే పొర లేదు. తల్లి గర్భంలో మనం ప్రవేశించినప్పుడు మనకు నాది అనేటువంటి శరీరం లేదు. 9 నెలలు మనకిది వచ్చింది. ముందు మనకిది లేదు. ఎవరన్నా ఉందంటారా? ముందే లేదండి, మా అమ్మ కడుపులో పడేటప్పటికే నాకు దేహం ఉంది అని ఎవడన్నా అంటే మరి మిమ్మల్ని ఏమనుకోవాలో నాకు తెలియదు. ఎప్పటికీ ఉండదు. గింజ భూమిలో పెట్టినప్పుడు పొరతో వచ్చింది. గింజలో అన్ని పదార్థాలు ఉన్నాయి. మనం భూమిలో పెట్టాక అది మొక్కగా పైకి వచ్చేటప్పుడు ఈ పొర కింద వదిలేస్తుంది. అందులో పప్పు పదార్థం మాత్రం, మొలక మాత్రం పైకి వస్తుంది. అవునా కాదా? వాటిని వాళ్ళు చెప్పాలమ్మా, అవునా కాదా? దానిపైన పొర వదిలేస్తుంది. వదిలేకపోతే అది రాలేదు. కానీ మనం పొర తగిలించుకొని వస్తున్నాం కదా. ఈ ప్రకాశం,
ఎండ వస్తుంది, మళ్ళీ ఇంకా కాస్త రండి, మీకు అంత అర్థమయ్యేది చెప్తాను. ఎండ చాలా తీవ్రంగా ఉందనుకోండి, 48 డిగ్రీలు 50 డిగ్రీల ఉష్ణోగ్రత, మనం తప్పనిసరిగా బయటికి వెళ్ళాలి. ఇంట్లో ఉంటే మనకేం పర్వాలే, మనం బయటికి వెళ్ళాలి. ఇంట్లో ఉందామంటే ఇంట్లో ఉందాం, బయటికి అంటే ఇక్కడ ప్రపంచంలో పరమాత్మగా ఉండకుండా ప్రపంచంలోకి మనం వస్తున్నాం. ప్రపంచంలోకి రావాలి అని అనుకున్నాం, బయటికి పోవాలి అని నా ఇంట్లో నేను ఉండకుండా నేను బయటికి వెళ్ళాలనుకున్నా. ఎప్పుడు? చాలా ఎండ ఉన్న సమయంలో. చాలా ఎండ ఉన్న సమయంలో నీడ అసలు ఎక్కడా లేదు, నేను చూస్తూ ఉంటే ఉందా? అంతటా నేను వెళ్ళాల్సిన దారంతా కూడా వెలుగే ఉంది. వెలుగే అంటే ఎండే ఉంది, వేడి కూడా ఉంది కదా. వెలుగు ఉష్ణము రెండు ఎండ లక్షణాలు. అట్లా ప్రకాశమే ఉంది. నేను ప్రపంచంలోకి వద్దామనుకున్నప్పుడు, కానీ నేను రావాలని అనుకున్నా, బయటికి పోవాలి అనుకున్న తర్వాత నేను ఇంట్లో కూర్చోను. అంటే ఏదో పని ఉంటేనే కదా నేను బయటికి పోతాను, ఏం పని లేకపోతే ఇంట్లోనే కూర్చుంటాను. అట్లా నేను ఒక సంకల్పం చేసి ఈ ప్రపంచంలోకి వద్దామని అనుకున్నా. ప్రతి ఒక్కడు, మనందరం అది మన సంకల్పం. ఎప్పుడైతే సంకల్పం చేసి మనం బయటికి రావాలనుకున్నామో ఇదంతా ప్రజ్ఞాన ఘనంగా నిండి ఉంది. ప్రజ్ఞాన ఘనం, అంత ప్రజ్ఞాన ఘనంలో నేను ఎప్పుడైతే ఆలోచన అనేది చేశానో, ఆలోచన కదా నాకు, దాని పేరు నామ. నామా నుంచి రూప వచ్చింది, రూపా నుంచి క్రియ వచ్చింది. ఫస్ట్ నాకు వచ్చింది ఆలోచన. ఏం ఆలోచన వచ్చింది? ఇంట్లో ఉన్న నాకు బయటికి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. అంటే నన్ను నేను ఎక్స్పోజ్ అవ్వాలని అనుకున్నా, బయటికి పోవాలనుకున్నానంటే నన్ను నేను రక్షించుకోవడానికి నాకు ఏదైనా కావాలి. బయటికి పోతుంటే మన పెద్దవాళ్ళు వెంటనే ఏమంటారంటే, అంత ఎండలో ఎందుకు పోతావే నువ్వు, ఒక గొడుగు తీసుకుపో అంటారు. గొడుగు ఎందుకు తీసుకుపోమన్నారు అంటే ఆ ఎండ తీవ్రత నాకు తగలకుండా ఉండడానికి. అది ప్రకాశం. గొడుగు ఎంతవరకు నన్ను ఆపుతుంది? నేను ఇప్పుడు ఒక గొడుగు పెట్టుకున్నా, ఇంత మాత్రమే నీడ వస్తుంది. ఇప్పుడు అంత ఎండ వేడిమిలో, అంత వెలుగులో ఇంత మాత్రం నీడని ఎవరు సృష్టించారు? నీ గొడుగు సృష్టించింది. గొడుగు ఎందుకు పెట్టుకున్నావు? ఎండ తగలకుండా పెట్టుకున్నావు. ఎండ ఎందుకు తగలద్దనుకున్నావు? ఎండ ఎందుకు? అంత ప్రకాశంలో నేను వెళుతున్నప్పుడు అంత ఎండని చూడగలిగినటువంటి కెపాసిటీ నాకు లేదు కదా. అందుకని నేనేం చేశాను, ఒక గొడుగు పెట్టుకున్నా. ఆ గొడుగు ఎట్లా తయారైందో చూడండి. అసలు శంకర భగవత్పాదులు ఆయన ఎట్లా చెప్పారో ఏమో, నాకైతే అసలు భలే ఆశ్చర్యం. ఎల్లం రాజు గారంటే ఏమంటారంటే, ఆయన కేరళలో ఉన్నాడు కాబట్టి అందరూ గొడుగు పెట్టుకొని పోతారు కాబట్టి ఆయన గొడుగు గురించి కాదు కాదు, దాంట్లో అర్థం చాలా ఉంది. గొడుగు లోపల తయారు కావాలంటే దానికి కడ్డీలు ఉంటాయి. గొడుగు అట్లా గుండ్రగా నిలబడాలంటే అంతకుముందు పొడుగ్గా ఉన్న కడ్డీ, దానికి ఒక అడ్డంగా ఉన్న కడ్డీ, ఇదిగో కాళ్ళు మడుస్తే చేతులు చూడండి ఇట్లా పెట్టుకుని ఇట్లా ఇటువంటివే ఆ స్ట్రింగ్స్ అన్నీ. ఎవరికి ఉంటాయి ఆ స్ట్రింగ్స్? గొడుగుకుంటాయి కదా. అలాంటివన్నీ పెడతాడు. ఆ గొడుగు నేను పైకి లేపాలి, దాన్ని ఇట్లా నిలబెట్టాలంటే నేనే. ఇంకోడెవడో నాకు గొడుగు లేపి పట్టడు. గొడుగు నేనే పైకి తీస్తే అది స్టిఫ్గా నిలబడుతుంది. నిలబడి ఏం చేస్తుందంటే నా చుట్టూ నాకు నీడనిస్తుంది. దాని మీద ఆ స్ట్రింగ్స్ కాకుండా దాని మీద ఒక బట్ట కూడా పరుస్తా నేను. ఈ బట్ట ఏం చేస్తుందంటే బయటిది నా మీదికి రాకుండా, ఇది బయటికి పోకుండా నన్ను కాపాడుతుంది. ఇదిగో బట్ట, ఇది గొడుగుకున్న బట్ట. ఇది చర్మం, మన చర్మం, మన లోపల ఉన్నటువంటి నరాలు, కీళ్ళు, ఎముకలు మీరేమన్నా పెట్టుకోండి,
ఎటువంటి పొజిషన్లో నా మీద మొత్తం చూడండి, గొడుగు నీడ ఎక్కడ పడుతుందంటే నా మొత్తం మీద పడుతుంది, పక్కవాడి మీద పడదు. మనం ఇంకా వీడికి షేర్ చేద్దామని వీడితో కూడా గొడుగు ఇద్దరం పెట్టుకుంటే ఇద్దరికి సగం సగం ఇవ్వదు. అట్లా పెట్టుకోలే, మనం తలా ఒక గొడుగు పెట్టుకున్నాం. ఎప్పుడైతే గొడుగు పెట్టుకున్నావో నిన్ను అడిగిన ప్రశ్న ఏమిటి? ప్రకాశంలో నుంచి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ ప్రకాశం. ఇప్పుడు ఇదంతా సూర్యప్రకాశమే నిండి ఉంది, కానీ నా నీడ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి నేను అడ్డు వేసుకున్నాను. ఏం అడ్డు వేసుకున్నాను? ఒక నాదిని అడ్డు వేసుకున్నా. ఛత్ర అపాయో, ఛత్రం తీసేస్తే, నాదిని తీసేస్తే ఛాయా అపాయో, నువ్వు కరెక్ట్ కాంతివంతంగా ఉంటావు. శంకర భగవత్పాదులు ఎంత ఈజీగా చెప్పారు. గొడుగు తీసేస్తే నీడ పోతుంది. గొడుగు నువ్వు వేసుకున్నావు. ఎందుకు వేసుకున్నావు? నేను కప్పేసుకున్నావు. ఎందుకు కప్పుకున్నావు? నువ్వు మామూలుగా ఒక పెద్ద హాల్ కట్టుకోకుండా మనం ఎందుకురా, ఇది బెడ్రూమ్, ఇది 3 బెడ్రూమ్ హౌస్, ఎందుకురా బెడ్రూములు ఎందుకు కట్టుకుంటున్నావురా? రహస్యంగా ఏదో పని చేద్దాం అనుకున్నావు. దొంగ వెనవడి నువ్వు. రహస్యంగా ఏదో పని చేద్దామని కూడా గూడు కట్టుకున్నావు. ఆలోచించు. ఏమిట్రా, ఈ ప్రపంచంలో నా వాసనలన్నీ నేను తీర్చుకోవాలంటే నాకు ఒక సాధు ప్రదేశం కావాలి. నా వరకు నాకు ఆ ప్రకాశం పడకుండా ఉండే చోటు కావాలి. ప్రేమించిన వాళ్ళందరూ వీళ్ళని వాళ్ళని కనపడకుండా ఎక్కడో చూస్తారు. ఎందుకు? ఎంత బాగుందిరా! శంకర భగవత్పాదుడికి ఎన్ని నమస్కారాలు పెడితే సరిపోతాయరా చెప్పండి? ఒక్క చప్పటి కూడా కొట్టరు. ఎంత మహానుభావుడు, మనకి ఎంత దయదలిచి మన కోసం చెప్తే, అసలు ఆ చెప్పినది మనం అర్థం చేసుకుంటే రామనాథం గారికి ఇంకెన్ని కొట్టాలి? ఎటువంటి గురువు దొరికాడు రా మనకి కదా. ఆలోచించండి. ఇప్పుడు సాంక్రామిక వ్యాధి, ఎండలో పోయే వాళ్ళు అందరూ గొడుగు పెట్టుకుంటున్నారు కదా కదా. గొడుగు ఎందుకు పెట్టుకున్నాం? రహస్యంగా పనులు చేయటానికి. రహస్యంగా ఎందుకు చేద్దాం అనుకున్నాం? నామా ఆలోచన, నాకు ఈ ప్రపంచంలో నా వాసనని నేను అనుభవించాలన్న కోరిక పుట్టింది. అందుకు నేను అనుభవించడానికి వచ్చాను. అనుభవించాలని కోరిక పుట్టింది. దానికి తగ్గట్టుగా ఒక ఒక గొడుగుని నేను తెచ్చుకున్నాను. ఎవర్రా అజ్ఞానం క్రియేట్ చేసింది? నేను క్రియేట్ చేసుకున్నాను. గొడుగు ఎవర్రా లేపి? గొడుగు పాపం నా పక్కన ఉంటే నీడ ఏమి ఇయ్యలేదు. గొడుగు నా చేతిలో పెట్టుకుంటే ఎండగానే ఉంది. నేను చేతిలో పెట్టుకోలే. ఏం చేశాను? చేతిలో పెట్టుకోలే, పైకి పెట్టా. అంటే గొడుగు మీకు తెలుసు కాబట్టి మీకు పైకి పెట్టారని తెలుస్తున్నారు. ఏ సూర్యుడి తాపం నాకు తగలకుండా అడ్డం పెట్టానో ఆ ప్రజ్ఞాన ఘనం నాకు తగలకుండా అడ్డం పెట్టుకున్నా. ఇప్పుడు నీడలో కూడా నాకు చీకటి అయిపోయిందా? గొడుగు పెట్టుకున్నాను రా, ఎండ తగలటం లేదు కానీ చీకటి లేదు. ఎండ తాలూకు కాంతి వేడి అంటే అంత తీవ్రంగా లేదు కానీ కొంచెం కొంచెం ఉంది కదా. అందుకని ఈ నీడ ప్రాంతంలో నాకున్నటువంటి దాన్ని జ్ఞానం అన్నాం. అది ప్రజ్ఞ అన్నా. తెలిసిపోయింది. అప్పుడు జ్ఞానం ఎప్పుడు పోతుంది? నీడ పోతే పోతుంది. నీడ ఎప్పుడు పోతుంది? మరణిస్తే పోతుంది. నాది ఎప్పుడు పోతుందిరా? మరి చావు ఎవరికిరా? మరి అజ్ఞానం పోగొట్టాలంటే ఏం చేయాలరా? నాదిని పోగొట్టాలి. నాదిని పోగొట్టాలంటే నాది ఎందుకు వచ్చిందో నువ్వు తెలిస్తే ఆటోమేటిక్గా గొడుగు తీసి పారేయటం ఎంత కష్టం ఏముందిరా కదా. నిన్ను తీసి పారేయమంటే నీకు కష్టం. నీకు అసలు అజ్ఞానం లేదంటోంది శాస్త్రం. నువ్వు క్రియేట్ చేసుకున్నావురా కాబట్టి జీవత్వం లేదు. జీవో బ్రహ్మైవ నాపరహ అన్నప్పుడు జీవుడు ఎవడు అంటే గొడుగు నీడ పెట్టుకున్న వాళ్ళందరూ జీవుళ్ళు.
గొడుగు నీడ ఎవడెవడు పెట్టుకున్నాడు? అందరం గొడుగు నీడ పెట్టుకున్నాం కదా. గొడుగు ఎట్లా తయారు చేశారో చూసుకోండి కదా. నీ శరీరాన్ని నువ్వు గొడుగులాగా చూడగలిగితే, శంకర భగవత్పాదులు చెప్పాడురా, మనం అట్లా అర్థం చేసుకోవాలిరా. బ్రహ్మ విద్య డీకోడ్ చేసుకోవడం అంటే ఇది. అయితే కొంచెం కష్టపడాలి. కష్టపడకుండా నీకు దానికై అది రాదు. దానికై అది రాదంటే మనం కష్టపడలేం. కాబట్టి రామనాథం గారు లాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. అయ్యా మహానుభావ, మాకు ఇది అర్థమయ్యేట్టు చెయ్యి. నీ బుద్ధికి అర్థం అవుతుంది. తెలిసిందా? ఎన్నంరాజు గారు ఏమన్నారంటే, కేరళలో ఎక్కువ వాళ్ళు వర్షము, అసలు వర్షానికి కూడా, వర్షం అంటే ఏం చెప్పారో శంకర భగవత్పాదులు తెలుసునా మీకు? సడన్ గా వర్షం వచ్చేస్తుంది, మన గొడుగు మనని కాపాడుతుంది కదా. వర్షం ఎప్పుడు ఉండదు. ఎండ నుంచి మనని కాపాడాలి. గొడుగు ఎండ నుంచి కాపాడుతుంది, వర్షం నుంచి కాపాడుతుంది. ఎండ నుంచి కాపాడుతుంది అన్నప్పుడు నీకు జీవత్వం వచ్చింది. ఎందుకంటే గొడుగు పెట్టుకున్నావు కదా. అకస్మాత్తుగా వర్షం వస్తుంది. అకస్మాత్తుగా వచ్చేవన్నీ నీకు కష్టాలు సుఖాలు అలా సడన్ వచ్చేస్తాయి. వాటి నుంచి నువ్వు కూడా నిన్ను కాపాడుతుంది ఎవరు? నీ శరీరం కదా. అది తీసుకుంటుంది కష్టాలని సుఖాలని, అది తీసుకుంటుంది. చూడండి, నీకు బాధ ఎక్కడ కలుగుతోంది? ఆత్మకి బాధ ఉండదు. చెప్పండి, మనసుకు బాధ కదా. గొడుగులో ఒక పార్ట్ తీసేసుకుంది మీ బాధని. గొడుగులో ఒక పార్ట్ తీసుకుంటుంది. వర్షం వస్తుంటే గొడుగులో ఒక భాగమే తడుస్తుంది, కింద స్ట్రింగ్స్ అవి తడవు. నీకు వచ్చే కష్టాలు కానీ సుఖాలు కానీ కదా ఎవరు అనుభవిస్తున్నారు అంటే నీ దేహం అనుభవిస్తుంది, నీ ఆత్మ అనుభవించదు. అందుకని ఆత్మకు కష్టము సుఖము రెండూ లేవు. దేహం అనుభవిస్తుంటే నాకు కష్టాలు వచ్చినాయి నేను ఎందుకు అనుకుంటున్నానండి అంటే దేహంతో తాదాత్మ్యం చెందావు. నువ్వు ప్రజ్ఞాన ఘనం అని నీకు తెలియలే. నువ్వు నీ జ్ఞానం అని అంటూ నమ్ముతున్నావు. నీ జ్ఞానం పోతున్నది. నీ జ్ఞానం ఎందుకు కాదంటున్నావు అంటే నీ జ్ఞానం ఏమైతోంది? మరణంలో పోతోంది. నీ జ్ఞానం జాగ్రత్త అవస్థలో ఉన్న జ్ఞానం స్వప్నావస్థలోనే పోయి వస్తోంది. సుషుప్తిలో అసలే లేదు. స్వప్నావస్థలో ఉన్న సగం ఉంది, సుషుప్తిలో మొదలే లేదు. మరణంలో నేను సర్వవ్యాపకుడును కదా. 84 క్వశ్చన్, 83లో 10 క్వశ్చన్స్ అయిపోయాయి. 84 నేను సర్వవ్యాపకుడను కదా, ఈ శరీరంలో ఎందుకు వచ్చి కూర్చున్నాను అందుకు అడిగాడు. మీకు ముందే చెప్పేశాను నేను సర్వవ్యాపకం కదా, ఈ శరీరంలో నేను ఎందుకు వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు ఆ గొడుగు వీడు పెట్టుకుని నా వరకే ఈ గొడుగు నీడ ఎందుకు పడుతున్నది అని అడిగితే ఏం జవాబు చెప్తారు? అంతే కదా. నువ్వు అంతవరకే పెట్టుకున్నావు. నువ్వేమన్నా నలుగురికి సరిపోయి పెద్ద గొడుగు చేయించావా? నీ వరకే పెట్టుకున్నావు నీ గొడుగుని. అందుకని నీ గొడుగు ఏమైంది? వీడు ఏం ప్రశ్న అడుగుతున్నాడు? నేను సర్వవ్యాపకం కదా అంటే గొడుగు తీసి పారేస్తే నేనంతా మరి ఎక్స్పోజ్ అయ్యి ఉంటా కదా. ఈ శరీరంలో ఈ శరీరం గొడుగు నువ్వే పెట్టుకున్నావు. గొడుగు నువ్వే పెట్టుకున్నావు కాబట్టి గొడుగులో నీ మీదనే నీడ పడుతుంది. మన గొడుగు నీడ ఎవరి మీద పడుతుందిరా? మన మీదే పడుతుంది. ఎందుకని? దాన్ని మన మీద పడాలని డిజైన్ చేసుకున్నావు. నీ శరీరం వరకే పరిమితం కావాలని నువ్వు డిజైన్ చేసావు. గొడుగు తయారు చేసేప్పుడు ఏం చేసావురా? నీ మీదే పడాలని.
అంటే నీకు ఎండ తగలకుండా నిన్ను నీవు ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకున్నావు, అట్టాడిది నువ్వు తయారు చేసుకున్నావు. ఇది కూడా నువ్వే తయారు చేసావురా నాయనా. ఎవడో తయారు చేసి నీ మొహాన్నుకు ఆ గొడుగన్నా వాడు ఎవడో తయారు చేసి మనకి ఇస్తాడు. అందుకే అది గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇది ఎగిరిపో కాదురా, బ్రహ్మ విద్య గోళికాయలు ఆడుకుంటున్నాను కదరా కదా. పిల్లవాడు గోళీలు ఆడుకునేవాడు ఎట్లా ఆడతాడు? వాడి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు. రామనాథం గారి దయతో మనకు ఆట నేర్పింది ఆ మహానుభావుడు, ఆ మెంటర్ కదా. బ్రహ్మ విద్య కఠినమైంది కాదుగా. అందుకే పరమాత్మ గీతలో సుసుఖం డెడ్ ఈజీ అన్నాడు. ఒక ఈజీ కాదు, ఒక సుఖం అల్లే, సుసుఖం కర్తుమవ్యయం. అర్జున, ఇది చెయ్యరా, నీకు ఎంత హ్యాపీ ఉంటుందో నీకే తెలుస్తుంది. అయితే ఆనందధామానికి వచ్చిన వాడికి మాత్రమే అది దొరుకుతుంది, అందరికీ అది దొరకదు. ఇక్కడికి ఎవడు వస్తాడో వాడికి మాత్రమే. అడుగుతున్నాడు, ఈ శరీరంలో నేను ఎందుకు వచ్చి కూర్చున్నాను? నేను సర్వవ్యాపకుణ్ణి కదా. అవును, నువ్వు సర్వవ్యాపకుడివే. గొడుగు తీసి పారేస్తే నీడ అసలు కష్టమే లేదురా నీకు నీడ పోవడానికి. ఛత్రం ఎప్పుడు ఛత్రం వల్ల నీడ వచ్చిందని నీకు తెలిస్తే ఛత్రం తీసేస్తే ఆటోమేటిక్గా నీడ పోతుంది. నీడను పోగొట్టడానికి ఒక కష్టపడక్కర్లే, అంతే కదా. అంటే ఛత్రం తీసేయమంటే ఏంటిది? వాడల్లే మన వాడెవరు బ్రహ్మంగారి దగ్గర వాడు కక్కడు పాపం వినిపోయి ఇంటి దగ్గర ఈ శరీరాన్ని తీసేస్తే అంటే నేను తీసేస్తే నేనెట్లా తెలుసుకోగలను అని భార్యను కోసేశాట ముక్కలు. లోపల ఆత్మ అనేది ఏది కనపడలేదు. గురువు గారు మీరంతా అబద్ధం చెప్పారండి, ఈ నాదిని తీసేస్తే నేననేది ఎక్కడా కనపడలేదని వచ్చాట. మళ్ళీ ఊరి పిచ్చివాడా, నాదిని బుద్ధి సిద్ధంగా తీసేయాలరా, వస్తు సిద్ధంగా తీసేయకూడదురా. నువ్వు నాదిని నేనంటున్నావు కదరా, నాదిని నేననద్దురా. నాదిని వేరు చేసి నేను వేరు చేయరానే ఫస్ట్ నీ చెప్పేది ఏమిటంటే ఆత్మ అనాత్మ వివేకం. ఆత్మని అనాత్మ నుంచి వేరు చెయ్యరా అని చెప్తే, నువ్వు శరీరాన్ని కోసేస్తే శరీరం కోస్తే గొడుగును కోస్తే గొడుగే ఉంటుంది. గొడుగును కోస్తే ఏమైంది? గొడుగు బట్ట వేరే వస్తుంది, ఆ చువ్వలన్నీ వేరే వస్తాయి, ఆ నిలువు కట్టే వేరే వస్తుంది. అదిగో కట్టే మన వెన్నెముక కదా. చుట్టూ కావాలంటే చూసుకోండి, పక్కన రాళ్ళన్నీ ఎట్లున్నాయి. గొడుగు నిలబడుతున్నది వాటి మీద, పైన చర్మం అంతా ఇదిగో చూసుకోండి. గొడుగు బట్ట ఏం తగలకుండా. మనకి స్కూల్లో కూడా టీచర్ ఏం చెప్తుంది, చర్మం ఏం చేస్తుంటుంది అండి? శీత వాత ఆతపం నుంచి నిన్ను కాపాడుతుంది, చలి వేడి నుంచి నిన్ను రక్షించేది, లోపలిది బయటికి రాకుండా బయటికి లోపలికి పోకుండా కాపాడుతుంది. మరి బయటికి లోపలికి పోతే ఇవన్నీ బ్యాక్టీరియాలు వైరస్లు ఎట్లా పోతున్నాయండి? అవి స్ట్రింగ్ పెట్టి దాన్ని మూగుది పెట్టి ఇట్లా గుచ్చుతున్నాయి. అనాఫిలిస్ అనే దోమ వచ్చి ఫ్యూలెక్స్ కూడా, ఆ దోమ దాని తొండంతో నీ బ్లడ్లోకి బాగా ఇంజెక్ట్ చేస్తోంది. ఏమిటి చేసిందండి? దాని పాయిజన్, ఆ మస్కిటో బైట్, అది గుచ్చటం వల్ల లోపల రక్తంలోకి వెళుతోంది, దాన్ని పంపిస్తోంది. అందుకని నీకు రోగాలు వస్తున్నాయి. అది రాకుండా పాపం చర్మం కాపాడుతోంది, గొడుగు అట్లాగే కాపాడుతోంది. శంకర భగవత్పాదుడికి మనం ఎంత రుణపడి ఉండాలంటే అంత రుణపడి ఉండాలి. మహానుభావుడు ఇట్లా చెప్పాడో చూడండి, కఠినమైనటువంటి బ్రహ్మ విద్యని కదా. అందుకే ఆయన్ని సర్వజ్ఞుడు అన్నారు.
సర్వజ్ఞ పీఠం ఎక్కించారు కదా. మరి ఎంత పిల్లవాడు, చాలా చిన్నవాడు. మొత్తం 32 ఏళ్ళే కదా బతికింది. అది 16 పెంచుకుంటూ వీడు అడుగుతున్నాడు, నేను సర్వవ్యాపకుని కదా, ఈ శరీరంలో ఎందుకు వచ్చి కూర్చున్నాను? తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అన్నారు కదా, ఈ శరీరంలోనే ఎందుకు కూర్చున్నాను? ఆకాశానికి జ్ఞానం అంటే పరమాత్మని ఒప్పుకున్నావు కదా. ఇది కూడా ఎల్లంరాజు గారు అడిగినవి. ఇంకా 2-3 ప్రశ్నలు 85, 86, 87 చిన్న చిన్న ప్రశ్నలన్నీ వారు అడిగినవేమ్మ. తర్వాత అడిగిన మొదటి అడిగిన ఆ 10. చిన్నవన్నీ కూడా ఎల్లంరాజు గారు అడిగినవే. నన్ను అడిగారు, వారికి నేను ఈ సమాధానాలు చెప్పాను. ఆ తర్వాత నాకు 87 ప్రశ్నలు 3 పేపర్లు ఇచ్చారు, వాటిని రాసి ఇచ్చాను. ఆకాశానికి జ్ఞానం ఉంటే అదే పరమాత్మని ఒప్పుకున్నావు కదా. ఆకాశం నీ బయట నీ లోపల ఉంది. ఆకాశం ఎక్కడుంది? బయట కూడా ఉంది, లోపల. ఆకాశానికి జ్ఞానం లేదు, జ్ఞానం ఉంటే అది పరమాత్మ. అలాగే నీ జ్ఞానం కూడా లోపల బయట ఉండాలి కదా. నీ జ్ఞానం కూడా లోపల బయట ఉండాలి ఆకాశం ఉంటే. నీవు లోపల బయట అంటున్నది మధ్యలో ఉన్న చర్మాన్ని బట్టి కదా. చర్మం నీ శరీర భాగాలలో ఒకటి కదా, అది జడం, నీవు చేతనం. నీవు సర్వత్రా ఉన్నప్పుడు నీకు మరణం ఎక్కడిది? నువ్వు నేను చచ్చిపోతా అంటున్నావే కదా. ప్రతివాడు చస్తానంటున్నాడు కదా. ఏ చావును అని ఎవడన్నా అంటాడా? ఎవరన్నా ధైర్యం ఉందా? ఎవరికి ఉండదు. ఎవడు చచ్చిపోతాడో నీకు తెలిస్తే అప్పుడు నేను చావును అని అనగలం కదా. చర్మము నీ శరీర భాగాల్లో ఒకటి కదా, అది జడం, నీవు చేతనం. నీవు సర్వత్రా ఉన్నప్పుడు నీకు మరణం ఎక్కడిది? నీవు శరీరాన్ని అభిమానించి దానితో తాదాత్మ్యం చెందావు. అది పోతుంటే నేను వస్తానంటున్నావు. నువ్వెవరో నీకు తెలిస్తే ఇప్పటి వరకు నీకు నేను జ్ఞానం అని మాత్రం తెలుసు. నువ్వు జ్ఞానం కాదు, నువ్వు ప్రజ్ఞ అని వాళ్ళ మేము చెప్తున్నావు. ఎందుకని? నీ జ్ఞానం నువ్వు సృష్టించుకున్నది. నీ జ్ఞానం ఎక్కడిది? మొదటి నుంచి చెప్తున్నాం మేము. ఏమిటి? నీ బుద్ధి దర్పణంలో పడ్డ ప్రతిబింబం. ప్రతిబింబం ఎప్పుడు ఉంటుంది? బింబం ఎప్పుడు ఉంటే ప్రతిబింబం అప్పుడు ఉండాలి. ప్రతిబింబం ఉండాలి అంటే అది ట్రాన్స్పరెంట్ బాడీ అయి ఉండాలి కదా. అద్దం అయి ఉంటేనే కదా దాని మీద వచ్చేది. ఆ అద్దానికి కూడా దాని ఇష్టం వచ్చినది పోవడానికి వీలు ఉండకూడదు. దానికి ఒక అడ్డం ఉండాలి. ఆదర్శంగానే ఏదైనా ఒకటి వెనక అడ్డం ఉండాలి. అది అడ్డం ఉన్నప్పుడు మాత్రమే అది రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే రిఫ్లెక్షన్ ఉండదు. నువ్వు ఏ శరీరాన్ని నేను అని నమ్మి దాంట్లో చిక్కుకున్నావో, వ్యవహార సత్యంలో చిక్కుకున్నావు. దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. కానీ పరమాత్మ ఎందుకు చిక్కుకున్నాడు, పరమాత్మ ఎందుకు బయటికి రాలేకపోతున్నాడు నువ్వు అంటున్నావు. వాడు అసలు చిక్కోలే, పరమాత్మ చిక్కున్నాడటగా. గొడుగు పెట్టుకుంది నువ్వు కదుగా. గొడుగు కూడా నీ దగ్గర ముడుచుకుని ఉన్న గొడుగు నీకు నీడను సృష్టించలే. ఓపెన్ చేసిన గొడుగే నీకు నీడను సృష్టించింది. ఇప్పుడు నువ్వు గొడుగుని ఓపెన్ చేసుకున్నావు. నిద్రలో ఏం చేస్తావు? మరణంలో ఏం చేస్తావు? గొడుగు ముడి చేస్తావు. అప్పుడు నీడేమైంది? నీడ లేదు అసలు కదా. నీడ అసలు లేదు. అందుకే ఎవరన్నా చచ్చిపోతే వ్యవహార నామం పెట్టే వాడు చచ్చిపోయినాడని చెబుతున్నారు. కానీ కదా, ఎవరన్నా చచ్చిపోయినారనుకో మనం చూడడానికి పోవాలి. ఎవడు చచ్చిపోయినాడు రా అని అడిగితే ఎవడు చచ్చాడు అంటున్నారు. ఎవడికి వ్యవహార నామం పెట్టావో, ఏ గొడుగు పెట్టి నీడ పెట్టావో, గొడుగు తీయంగానే ఆ నీడే పోయింది. కానీ వాడు పోలే.
గురువు గారు మమ్మల్ని ఈ సంగతిని ఆ చచ్చిపోయిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చెప్పమంటాడు. వాళ్ళకి కాదురా, వాళ్ళు ముందుగా వేదాంతానికి వచ్చిన వాళ్ళ కాదు, వాళ్ళకి అసలు ఇటువంటి ఫిలసాఫికల్ నాలెడ్జ్ కొద్దిగానే ఉందా, లేదు. వాళ్ళు ఓ చచ్చాడో అని ఏడుస్తుంటే అక్కడికి పోయిట వాళ్ళకి ఏం వెళ్ళమంటే ఈయనకు కోపం, వెళితే వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు తన్ని పంపిస్తారు. తన్ని పంపించడం కాదు, ఈ కష్టం మీకు వస్తే మీకు తెలుస్తుందని శాపం కూడా పెడతారు. శాపం పెడతారా పెట్టరా? ఇన్ని సంవత్సరాలు కూర్చోబెట్టి తలకాయలు పొగలగొట్టి ఆపరేషన్లు చేస్తుంటే మీకు ఇప్పటికి అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది కదే, ఎవరు కాలేదని లేదు అంటారు కదా. ఇంకా కాలేదంటే మనకి మన లాభం లేదు. ఇంకా మనకు చెప్పేవాడు ఎవడు దొరకడు. సరే, సంతోషం. ఏం చేసావంటే నీవు శరీరాన్ని అభిమానించి దాంతో తాదాత్మ్యం చెందావు, అందుచే దానిలో నుండి నువ్వు రాలేకపోతున్నావు. నువ్వు ఆలోచించు, అమెరికాలో ఉన్న నయాగరా జలపాతాన్ని కర్నూలులో నుంచి చూడగలిగావు కదా. ఇక్కడి నుంచి మీరు ఇక్కడే కూర్చోండి, ఒకసారి నయాగరాని ఊహించుకోండి, మీకు కనపడుతుంది. మీరేమంటారంటే మీరు నయాగరా చూసొచ్చారు కాబట్టి మీకు నయాగరా కనపడుతుందమ్మా, మాకెట్లా కనపడుతుంది అని మీరు అంటారు. మీకు నయాగరా అనేది ఒక జలపాతము అని మీరు అనుకుంటే, జలపాతం అనే జ్ఞానం మీకుంటే, ఓ నీళ్లు కింద పడుతున్నట్టు మీకు కనపడుతుంది. అది నయాగరానా కదా? ఇది మీ క్రియేటివ్ నయాగరా కదా. నువ్వు క్రియేట్ చేసుకోగలవు ప్రతి వస్తువుని. ఆ నయాగరా నేను చూసావని నేను ఎందుకంటాను? నువ్వు దాని పేరు నయాగరా పెట్టుకో. మీరందరూ మనకు పుట్టిన అమ్మాయిలందరికీ లక్ష్మి లక్ష్మి అని పెడుతున్నారు. ప్రతి ఇంట్లో పని మనిషి లక్ష్మి. ఏం కర్మ? అదే బుద్ధుడు అడుగుతాడు. బుద్ధుడు ఊరంతా చూపించమని వాడిని అడుగుతాడు. వాడు ఆ సారథి వాడిని తీసుకెళ్తూ ఉంటాడు. ఒక అమ్మాయి వీధి కసువు చిమ్ముతూ ఉందిట. ఎందుకు ఆ అమ్మాయి అట్లా వీధంతా క్లీన్ చేస్తోంది అని అడిగాట. వీధి అంటే మన వాకిట్లో మన వాకిట్లో మనం కసువు చిమ్ముకుంటాం కదే, అట్లా ఎవరి వాకిట్లో వాళ్ళు చిమ్ముతున్నారు. ఒక అమ్మాయి వాకిట్లో చిమ్ముతోంది. బుద్ధుడు అడిగాడు, ఎందుకు ఆ అమ్మాయి అట్లా అది రోడ్డు ఎందుకు క్లీన్ చేస్తోంది, వాళ్ళ ఇల్లు క్లీన్ చేసుకోకుండా అని అడుగుతున్నాడు. అంటే నువ్వు ఆమె పేరు ఏమిటి అని అడిగాడు వీడు, ఎవడు ఈ సారథి. అయితే ఆమె నా పేరు దౌలత్ అని చెప్పింది. దౌలత్ అంటే లక్ష్మి, సంపద. ఆమె పేరు దౌలత్ అనేటువంటి. దౌలత్ బి భీక్ మాంగితీ హై అన్నట్టు. దౌలత్ కూడా భిక్షమెత్తుకుంటుందా అంటే ఆమె పేరు లక్ష్మి కదా, లక్ష్మి కూడా భిక్షమెత్తుకుంటుందా అన్నట్ట. లక్ష్మి కూడా కసువులు చింపుతుందా అని. మన అందరి ఇళ్లలో పని మనిషి పేరు అడగండి, అందరూ లక్ష్మినే చెబుతారు. ఓరి కర్మ, లక్ష్మి పేరు పెట్టుకుని ఆమె కసువులు ఎందుకు చింపుతోంది? అది వాళ్ళే పెట్టుకున్నారు, లేక ఆ పేరు పెట్టుకోగానే వాడు కసువులు చెప్పేవాడు. కనుక్కోండి కావాలంటే, అబద్ధం అయితే నా మాట. ఎవరినన్నా పని మనిషి అమ్మ నీ పేరు ఏమిటాను? లక్ష్మి. దుంపలు కాదు, ఆ పేరన్నా తీసేసేయండిరా. లక్ష్మి పాపం అట్లా అట్లా కసువులు చిమ్మదు. అందుకని నువ్వు నీ ఇష్టం వచ్చిన దానికి నయాగరా అని పేరు పెట్టుకునే అధికారం నీకుంది. నువ్వు ఎందుకు పెట్టుకోవాలి? అది నిజంగా నయాగరా కాదు అనడానికి నాకు లేదు. ఎందుకంటే అది కూడా ఎవడో ఒకడు నయాగరా అని పేరు పెట్టబట్టే వచ్చింది. వాడు దాని నయాగరా అంటే మనం అందరం మన నయాగరా. ఇప్పుడు నువ్వు దాని నయాగరా అంటే నువ్వు కాదని నేనెందుకు కాలి? అర్థమైందా? అది నయాగరా దగ్గరికి వెళ్ళి చూడక్కర్లే, నువ్వు ఇక్కడి నుంచే చూడగలవు. నీ జ్ఞానం అంటే ఎట్లా చూసావు అన్నదాన్ని చెప్తున్నాడు. నీ జ్ఞానం
ఒక దాన్ని క్రియేట్ చేసి దానికి పేరు పెట్టగలిగిన శక్తి దానికి ఉంది. ఆ శక్తి దానికి ఉంది అని తెలిసినప్పుడు అది దీన్ని క్రియేట్ చేసి దీనికి పేరు పెట్టిందని ఎందుకు అనుకోవు? అది నమ్మింది వాడివి, ఇది ఎందుకు నమ్మవు? నువ్వు ఇక్కడ కూర్చుని ఒక నయాగరాన్ని చూడండి ఒకసారి, కనపడిందా కనపడలేదా? కాదండి అమెరికాలో ఉన్న నయాగరా కాదండి, అమెరికాలో నయాగరానో ఏదో ఒక నయాగరా జలపాతం, నీ దగ్గర ఒక జలపాతం ఉందా లేదా? ఇప్పుడు నువ్వు ఆ జలపాతాన్ని చూసావా లేదా? చూసావు కదా, దానికి పేరు పెట్టావు కదా. ఒక జలపాతాన్ని సృష్టించి వితౌట్ నీ దగ్గర ఏం లేవు, ఏమన్నా మెటీరియల్ ఉందిట్రా, ఏం లేకుండా సృష్టించావు కదా. ఏం లేకుండా నీ నాదుని సృష్టించావని మేము చెప్తే నేనెందుకు సృష్టించాను, వాడెవడో సృష్టించాడు, వాడే నా ముఖాన్ని రాతలు రాశాడు అంటే ఎప్పుడు ఎవరి మీద ఒకటి మీద పారేయటం మనకు బాగా అలవాటు. తప్పులన్నీ మనం చేసేది, వేరే వాడి మీద వేసేది. వేరే వాడి మీద ఎంత వేసాము అంటే ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మాటల వాడికి ఇదే పని కదా. మీ తలరాతలన్నీ రాసి మీరందరూ ఏడుస్తుంటే వాడు చూస్తూ నవ్వుకుంటాడా? అంటే దేవుడిని శాడిస్ట్ అనుకుంటున్నారా, దయామయుడు అనుకుంటున్నారా? ఆపద్బాంధవ అనాథ రక్షక మళ్ళానేమో రాతలు వాడు రాశాడు, వాడు కష్టాలు పెట్టాడు, మిమ్మల్ని కష్టపెట్టి మీరంతా ఏడుస్తుంటే చూసి నవ్వుతుంటూ ఉంటాం. వాడికి అది పెట్టి పనే. ఎందుకురా వాడి మీద వేస్తావు, నీ మీదే వేస్తావు. తప్పు ఎవడు చేశాడురా? నువ్వే చేశావు. సంకల్పం నువ్వు చేశావు. ఇంట్లోంచి బయటికి పోవాలన్న రోగం నీకు పుట్టింది. ఎందుకు వచ్చావు ఈ ప్రపంచంలోకి? ఆలోచించండి కదా, పరమాత్మ ఎందుకు చెప్తున్నాడో. ఈ జ్ఞానం ఎన్నిసార్లు నిన్ను వదిలిపెట్టి ఏమ్మా విషయాల మీదకి వెళ్ళి తిరిగి వచ్చిన నా జ్ఞానం మరణంలో తిరిగి రావడం లేదు. ఇప్పుడు ఇక్కడే మీరు కూర్చోండి, నయాగరా దాకా వద్దు, మీ ఇంటి దాకా పంపిద్దాం మీ జ్ఞానాన్ని. మీ వంట ఇంట్లో, మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఆ కిటికీల్లో ఏమేమి పెట్టారు, తలుపులు వేసారా వేయలేదా, పోనీ మీ ఫ్రిడ్జిలోకి వెళ్ళి ఒకసారి చూడండి, ఫ్రిడ్జ్ అంతా కనపడిందా లేదా. మీరు ఇక్కడే కూర్చున్నారు కదరా, మరి జ్ఞానం ఎట్లా వెళ్ళింది? జ్ఞానం వెళ్ళలేదంటామంటే మీకు కనిపించకూడదు. కనిపించినయ్యా అంటే మీ జ్ఞానం మిమ్మల్ని బయట వదిలిపెట్టి వెళ్ళింది కదా. అది విషయాల మీదకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మీలోనే చేరుతోంది. మీ దగ్గరికి ఎలా వచ్చి చేరుతోందంటే, దూడని వదిలిపెట్టి ఆవుని మేయడానికి పంపిస్తాం. ఆవు ఈనింది అనుకోండి మన ఇంట్లో, ఆ దూడని మనం ఇంట్లో కట్టేస్తాం. పొద్దున పాలు తాగిచ్చి దూడని ఇంట్లో కట్టేస్తాం. ఆవుని పొలానికి మేతకు పంపిస్తాం. ఆవు తోడుకుపోతాడు జీతకాలం. అది ఎంత దూరం తిరిగినా సాయంకాలం అయ్యేటప్పటికీ దాని దూడ ఎక్కడ ఉంటుందో అక్కడికి అదే వచ్చి చేరుతుంది. ఎవరు తీసుకురాక్కర్లే. అవునా కాదా? వాడు తోడుకొస్తే వస్తున్నదండి అంటారా? అక్కర్లేదు. ఇది అంబా అన్నదండి, అక్కడి నుంచి సంబా అనేది మాట్లాడుతుంది. దూడ నోటితో అరవంగానే ఆవు పోని అంబా అని పిల్లని పిలవగానే ఇది వెంటనే పలుకుతుంది. పలుకుతుందా? పలుకుతుంది. అట్లా పలికే వాళ్ళకి ఆ సైన్లు, సిగ్నల్స్ వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఒక కుక్క ఒక చోట మురిగిందంటే ఆ వీధిలో కుక్క కూడా వెంటనే మురిగి. ఆవు దూడ, ఆవు వేయడానికి ఎంత దూరం వెళ్ళినా తిరిగి దూడ దగ్గరికి వచ్చి చేరుతుంది. అలాగే నీ జ్ఞానం ఎంత తిరిగినా
దాని కారణ శరీరం ఎక్కడ ఉంటుందో అక్కడికి మళ్ళీ వచ్చి చేరుతుంది. మరి మరణంలో ఏమైతోందండి? అట్లా వచ్చి చేరేది ఉండొచ్చు కదా, దాని కారణ శరీరం కూడా దాన్ని వదిలిపెట్టిపోతున్నది. మరణంలో ఏమవుతోంది? కారణ శరీరం కూడా మన వదిలిపెట్టి వెళ్ళిపోతోంది. అందుకని మన వదిలిపెట్టిన జ్ఞానం తెలివి తప్పింది, ప్రాణం పోయింది. తెలివి తప్పితేనే ప్రజ్ఞ తప్పదు, తెలివి తప్పితేనే ప్రాణం పోతుంది కదా. కాబట్టి తెలివి తప్పింది, మరణంలో తెలివి తప్పింది. ఇంతకుముందు తెలివి మన దగ్గర ఉన్నంతసేపు అది ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా మళ్ళీ మన కారణ శరీరం లింగదేహం అదే మన దగ్గర ఉంది కాబట్టి అది మళ్ళీ వచ్చి మనలో చేరుతుంది. కానీ మరణ సమయంలో ఒక్క శరీరాన్ని మాత్రమే వదులుతున్నాం మనం. లోపల ఉన్న కారణ శరీరాన్ని మళ్ళా సూక్ష్మ శరీరాన్ని రెండింటినీ బయటికి వెళ్ళాలి. ఏమ్మా, ఇవి రెండూ కలిసి నేను ఇట్లా ప్రాణం పోయేది కూడా మీకు ఒక వీడియోలో చెప్పాను, ఆ వీడియోలో వినండి. అది బయటకు వస్తుంది అంటే మన కారణ శరీరం ఇమీడియట్గా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో ఎప్పుడో మనం శరీరం తయారు చేసుకున్నప్పుడు అది వచ్చి చేరుతుంది. ఈ లోపల మన సూక్ష్మ శరీరం మన స్వర్గ నరకాలు ఏదో అనుభవించి అది కూడా దీంట్లో వచ్చి చేరాలి. అప్పుడు మళ్ళీ ఒక స్థూలం తయారవుతుంది, ఒక సూక్ష్మ కారణాలు వచ్చి చేరుతాయి. మళ్ళీ మనం 3 శరీరాలతో మళ్ళీ మన ప్రపంచంలోకి మనం వస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంజన్ అంతా తయారైంది, రైలు పెట్టెలు తయారైనాయి, మళ్ళీ మన ప్రయాణం మొదలవుతుంది. అర్థమైందా ఏమ్మా? మరణంలో నీ విశేష జ్ఞానం, దీని పేరు విశేష జ్ఞానం. దేని పేరు? నువ్వు శరీరాన్ని తయారు చేసుకున్నావు అంటే ఇప్పుడు ఇంత అట్లయితే నీకు బాగా జ్ఞానం. నీవు సామాన్య జ్ఞానం. నువ్వు సామాన్యం, ఇది విశేషం అని ఎప్పుడు చెప్తాం కదా. నీ నాది విశేషం, నీ నేను సామాన్యం. నీ నాదికున్న జ్ఞానం విశేష జ్ఞానము, నీ నేనుకున్న జ్ఞానం సామాన్య జ్ఞానం. నీ విశేష జ్ఞానం కారణ శరీరాన్ని కూడా వెంట పెట్టుకుని వెళుతుంది. మరణంలో నీవే మరొక జన్మ కావాలని దృఢంగా సంకల్పించావు. ఈ జన్మ మీది మోజుతో తిరిగి రావడానికి నీకే ఇష్టం లేదు, ఊరికినే వదిలిపెట్టిపోతున్నా అంటున్నావు. కానీ ఎట్లా అంటే పాత వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రం కనపడగానే కట్టుకోవాలనే ఆతృత ఎలా ఉంటుందో, మళ్ళీ పాత చీరే కట్టుకుందాం అనుకుంటామా? పండగ రాగానే కొత్త బట్టలు కట్టుకోవాలి, ఎంత కోరిక ఉంటుందో చూడు. అలాగే ఈ జీవుడు పాత శరీర తాదాప్యం వదిలి కొత్త శరీరాన్ని అభిమానిస్తున్నాడు. నీ దేహాత్మభావం అభిమానం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సంయోగ సంబంధం ఏమ్మా, రెండవది సమవాయ సంబంధం. సంయోగ సమవాయ అని 2 సంబంధాలు ఉన్నాయి. ఏమిటంటే సంయోగ సంబంధం సెపరబుల్ కాంటాక్ట్. సెపరబుల్ అంటే వేరు చేయడానికి వీలైనటువంటి సంబంధం. నీ నుంచి వేరు చెయ్యొచ్చు. నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా ఆస్తిపాస్తులు ఇవన్నీ నావే, కానీ నేను వాటిని వదిలిపెట్టి ఉండగలను. కానీ రెండోది సమవాయ సంబంధం. ఈ శరీరంతో నీకు ఇన్సెపరబుల్ కాంటాక్ట్, దీన్ని వదిలిపెట్టి ఉండడానికి వీల్లేదు. శరీరాన్ని వదలలేని సంబంధం. ఇదంతా నీ జ్ఞానానికి సంబంధించింది. నీ జ్ఞానమే ఆభాస. ఆభాస అంటే ఏమిటి? నిజంగా లేనిది ఉన్నట్టుగా కనిపించేది. ఇప్పుడు అజ్ఞానం నిజంగా లేనిది, గొడుగు నీడ నిజంగా లేనిది ఉన్నట్టుగా కనిపిస్తోంది. నిజంగా లేదంటే మాకు నీడ కనిపిస్తుంటే లేదంటారు ఏమిటండి? అది వెలుతురుకు అడ్డుపడటం వల్ల వచ్చింది. నీ జీవత్వం ఎందుకు వచ్చింది? వెలుతురుకు అడ్డుపడడం వల్ల. చీకటి ఎందుకు వచ్చింది? సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు, కానీ భూమి ఏమైంది? ఆ సూర్యప్రకాశానికి అడ్డుపడింది. అందుకని ఇక్కడ చీకటి వచ్చింది. చీకటి అనేది, అజ్ఞానం అనేది ప్రత్యేకంగా లేదు, నీకు కనిపిస్తున్నా లేదు. ఎందుకండి? ఏమైపోయిందండి చీకటి? వెలుగు చీకటిని మింగేసింది, చీకటిని పారదోలే.
వెలుగు ప్లేస్లోనే చీకటి ఉంది, చీకటి ప్లేస్లోనే వెలుగు ఉంది. చీకటి వెలుగు విడివిడిగా లేవు, మొత్తం యూనివర్సల్లో చూసుకుంటారా. యూనివర్సల్లో సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. తిరుగుతున్నది భూమి, భూమి తిరగడం వల్ల, ఈ భూమి అడ్డుపడడం వల్ల ఈ సూర్యప్రకాశం, ఇదిగో ఈ నీడ. మా గురుదేవులు మాకు ఈ పాఠం ఎక్కడ చెప్పారో చెప్పనా, మేమందరం పాఠం వింటూ ఉండగా గురువు గారికి ఒక పోస్ట్ కార్డు వచ్చింది, పోస్ట్ కార్డు. ఆ కార్డు ఎవరో మరణించిన కార్డు. వెంటనే ఎవరో పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి, ఆ రోజుల్లో పోస్ట్ మ్యాన్ కార్డు తేవడం, ఈ మెసేజ్లు గిసేజ్లు లేవులేండి, తీసుకొచ్చి ఇచ్చాడు. ఎవరో అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళు అందుకొచ్చి గురువు గారి చేతికి ఇచ్చారు. ఆయన ఒకసారి చూసుకున్నారు, చూసుకుని ఇంకా అది కాల్ చేయాలి, ఆ కార్డుని కాల్ చేయాలి. దాంతో మాకు పాఠం చెబుదాం అనుకున్నారు గురువు గారు. అంటే దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఆయన దృష్టి జ్ఞానమయం కాబట్టి ఆ చచ్చిపోయిన పోస్ట్ కార్డులో కూడా ఆయన బ్రహ్మత్వాన్నే చూపించారు మాకు ఆ రోజు. దాన్ని ఇట్లా పెట్టి చూపెట్టారు. అమ్మ, ఈ నీడకి కారణం ఏమిటి అంటే, లైట్ వెలుగుతూ ఉంటే కార్డు ఇట్లా పెడితే ఇక్కడ నీడ వస్తుంది, కార్డు షేప్లోనే ఉంటుంది నీడ. ఈ నీడ కారణం అంటే గురుగారు ఈ కార్డు వల్ల కదా ఈ నీడ వచ్చింది అన్నారు అందరు. పెద్దవాళ్ళు నేనేమనలే, పెద్దవాళ్ళు అనేది విన్నాను, మళ్ళీ నేను అన్నాను అనుకోవాకండి. మా గురువు గారు అన్నారు కానీ మీరు మళ్ళీ ఇంకొక చోట ప్రచారాలు చేయవాకండి. నాకు అసలు ఏం తెలియదు. అన్నీ ఆ తండ్రి ఏం పలికిస్తున్నాడో అదే పలుకుతున్నా, రాగానే దండం పెట్టుకుంటా కాదు.